ఇప్పుడు ఏంటి విషయం? సంవత్సరకం అనేటువంటిది చేస్తే అది దేవునికి విరుద్ధం కనుక దేవుడు చెప్పాడు కాబట్టి మీరు ఎలాంటి సంవత్సరకాలు చేయకూడదని ఈ కొలస్సీ పత్రికను ఆధారం చేసుకుని లోక మర్యాదను అనుసరించొద్దని చెప్పి మరి ఆగాలి కదా. అప్పుడు సంవత్సరకం అంటే ఇంకే సంవత్సరకం చేయకూడదు. అప్పుడు పుట్టినరోజు మాత్రం మళ్ళీ ఘనంగా చేస్తాం. సంవత్సరానికి వచ్చే ప్రతిదాన్ని సంవత్సరకమేనే కదా అంటారు. చచ్చిపోయినప్పుడు వచ్చేదాన్ని సంవత్సరకం అంటారా? అప్పుడు పుట్టినరోజు చేస్తారు. పుట్టినరోజు ఘనంగా చేస్తారు. ఏదో దేవుడు ఏదో చేయమన్నాడు పుట్టినరోజు అని. అసలు యోబు తన పుట్టినరోజునే శపించుకుంటాడు కదా. ఏంటో మరి అంటే ఒకడికంటే ఇంకా నేను ఏదో గొప్పగా చేయాలనుకుంటాడో లేకపోతే మరి నేనేదో కొత్త విషయాన్ని కనిపెట్టాను అనుకుంటారో తెలియదు. కానీ చేయడం మానేస్తే పుట్టినరోజు చేయకూడదు, పెళ్లి రోజు చేయకూడదు. మరి పెళ్లి రోజుకేమో మళ్ళీ పెడతారు. పెళ్లి రోజు ఏంటో మరి అది యానివర్సరీ అంటే మరి ఏటో అమ్మా. వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఏంటమ్మా? యానివర్సరీ అనే మాటకు అర్థం ఏంటి? అదే సంవత్సరకమేనా? అలా మనుషులు భ్రమ, అందరికీ మాయర మరాఠీలు అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఇంతకీ సంవత్సరకం చేయాలా వద్దా? చేయడం మానేస్తే అన్నీ మానాలి. ఇంకా సంవత్సరానికి వచ్చేవన్నీ మానాలి. ఇంతకీ నాకు ఒక డౌట్ ఏంటంటే, అక్కడ చెప్పిన కాంటెక్స్ట్ నీ పెళ్లి రోజు గురించి, నీ పుట్టినరోజు గురించి, నీకు చనిపోయేటువంటి రోజుల గురించా అక్కడ చెప్తున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పండగల గురించి, అన్నపానాల గురించి, విశ్రాంతి దినముల గురించి చెప్తున్నాడా అక్కడ కాంటెక్స్ట్? ఏదైతే ధర్మశాస్త్రములో, పాత నిబంధనలో, మోషే ధర్మశాస్త్రములో వారు ఛాయలో ఏ పండగలైతే చేశారో అవన్నీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా పాత నిబంధనలో చేసినట్టుగా ఛాయలోనే చేస్తే మీరు తీర్పులోనికి వస్తారు. ఛాయలో కాదు, అది క్రీస్తులో నిజస్వరూపములో చెయ్యండి. ఉందన్నాడా లేదన్నాడు? పని ఇంతకనే ఉందా? అది ఉంది, కానీ అది క్రీస్తులో నిజస్వరూపమై ఉంది. అందుకని ఏ పండగైనా ఉంది. ఎందులో ఉంది? క్రీస్తులో ఉంది, నెరవేర్పులో ఉంది. కాబట్టి సంవత్సరకమైన, విశ్రాంతి దినమైన, అన్నపానమైన, ఇంకొకటైనా నిజస్వరూపములో చెయ్యాలన్నాడు. కానీ మొత్తానికి అన్నీ ఎగ్గొట్టమనలేదు. కాబట్టి ఆ మాట అక్కడ పనిచేయదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు యేసు ప్రభువు మరణాన్ని కానీ మనం గుర్తు చేసుకోవాల్సి వస్తే డేట్ని మనం చెప్పుకునే ముందు ఆ డేటులో నిజస్వరూపంలో ఉండాలి. ఇప్పుడు చంద్రుని చూడాలన్నాను, నేను వేప చెట్టు చూడాలన్నాను. ఇవన్నీ అక్కడ యేసు ప్రభువు మరణించారన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ వేప చెట్టుకి ఏమన్నా మొక్కుతామా? చంద్రుడికి మొక్కుతామా? కాదు. ఆయనే నిజమైన సూర్యుడు, ఆయనే నిజమైన చంద్రుడు, ఆయనే నిజమైన వెలుగు అని నిజస్వరూపములో ఆయన మరణించి అలా ఆయన మరణము ద్వారా ఈ ప్రపంచానికి వెలుగుని తీసుకొచ్చాడని నిజస్వరూపములో నమ్మాలి. అంతే తప్ప అప్పుడు నమ్మడము నిజస్వరూపం అన్నది ఉందా లేదు? ఇప్పుడు ఉంది. అలా కాకుండా ఈ నిజస్వరూపములో క్రీస్తులో నెరవేరిన దాన్ని మానేసి ఇంకా ఆ రోజును బట్టి కూర్చున్నాం అనుకోండి, తీర్పులోనికి మన అందరము వస్తాము అన్నాడు. అందుకని బైబిల్లో ఉన్న ఏ విషయమైనా నిజస్వరూపమైన క్రీస్తులో ఉందా లేదా? ఉంది అనే మాట ఉంది. అక్కడ ఉందా? తీసేసాడా? ఛాయలో లేదు, క్రీస్తులో మళ్ళీ ఎలా ఉంది? నిజస్వరూపమై ఉంది. కాబట్టి ఉంది అన్న దగ్గరే మనం నిలబడాలి. అది క్రీస్తుని ఆధారం చేసుకుని, క్రీస్తులో నెరవేర్చడంలో ఆధారం చేసుకుని, అలా ఎలా నెరవేర్చాడో ఆ నెరవేర్చిన భాగంలో ఉండాలి. కానీ మనం ఇంకా ఛాయలో వస్తాడని, మెస్సేజ్ అని ఇలాంటివి ఎదురు చూడడానికి వీలు పడదు. సో ఇంతకీ జ్ఞాపకార్థ కూడిక కానీ సంవత్సరకం కానీ చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దు? ఇప్పుడు చెప్పండి. ఇంత నేను స్ట్రెయిన్ అయింది ఎందుకు? ఉందనా లేదనా? నిజస్వరూపములో ఉంది. రోజులో కాదు, కానీ ఆ రోజు యొక్క ఉద్దేశములో మాత్రం ఒక మరణములో ఒక విషయము దాగి ఉంది. ఆ విషయాన్ని మనం గుండెల్లో పెట్టుకోవాలి, రోజులో కాదు. కాబట్టి ఇంతకీ ఉండాలా ఉండకూడదా? ఇప్పుడు ఏముండాలో మనం నేర్చుకుందాం. సరేనా? ఇంతకీ ఉందా లేదా?
ఖచ్చితంగా మరణములో దాగి ఉన్న నిజస్వరూపం ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకని అది యేసు ప్రభు మరణమైన, అందుకనే కొందరు భక్తుల యొక్క మరణం జ్ఞాపకం చేసుకోవాలి. మనం వద్దా? తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమ్మా, భక్తుల యొక్క మరణం దేవుని దృష్టికి విలువైనది. విలువైన దాన్ని వదిలేస్తే పోతావు. కాబట్టి ఏ భక్తుడు ఎలా సాధించాడో, ఏ భక్తుడు ఎలా సాధించాడో, భక్తుడంటే పౌలు గారైనా భక్తుడా? ఈ లోకంలో భక్తుడు లేడా? భక్తుడంటే పేతురు గారేనా? ఈ లోకంలో ఎవడో లేడా? ఎవడో ఉండడా? ఉండకపోతే ఈ సేవ ఎందుకు, ఈ పరిచర్య ఎందుకు? ఏమీ లేదు. కాకపోతే ఉండేవాళ్ళు తక్కువగా ఉంటారు, కానీ భక్తులు ఇప్పుడు కూడా ఉన్నారు. కాబట్టి మరి ఆ భక్తుడిని జ్ఞాపకం చేసుకోవాలా. అందుకనే ఎవరు చనిపోయినా, తండ్రి అయినా ఇంకొకరైనా ముందుకొచ్చి వాళ్ళు ఏ విషయములో భక్తిని ప్రదర్శించారో, ఏ విషయములో నీతిగా నడుచుకున్నారో, ఏ విషయములో దేవుని యొక్క గ్రంథాన్ని అనుసరించి భక్తులయ్యారో అన్న విషయం నేను ప్రత్యక్షంగా చూడలేదు కనుక ఇంట్లో జరుగుతున్న సంఘటనలు కానీ, బయట జరుగుతున్న సంఘటనలు కానీ నలుగురిని పిలిచి మా నాన్నగారి ద్వారా ఏమి నేర్చుకున్నారు, నా ద్వారా ఏమి నేర్చుకున్నారు, బిడ్డలకు ఏమి నేర్పించారు, ఆయన ఎలా ప్రవర్తించారు, ఇవన్నీ నేర్చుకుంటే ఆయన ద్వారా ఇదిగో ఇలాగా అన్నీ చేశాడట అని కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఆయనను ముందు పెట్టుకుని మనం వాళ్ళని ముందు పెట్టుకుని నడవడానికి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి జ్ఞాపకార్థ కూడికలు ఖచ్చితంగా జరిగి తీరాలి. కాకపోతే ఎగ్జాక్ట్ డేట్ కోసం కాదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే, సంవత్సరం వచ్చింది కదా, ఏదో రకంగా మొదటి సంవత్సరం కాబట్టి భోజనాలు పెట్టాలి, మొదటి సంవత్సరం కాబట్టి సమాధి దగ్గరికి వెళ్ళాలి, మొదటి సంవత్సరం కాబట్టి సమాధి దగ్గర కట్టించాలి, ఇలాంటివి పెట్టుకుంటున్నారు. వీటి వల్ల ప్రమాదం. కానీ జ్ఞాపకం చేసుకోవడంలో దాంట్లో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని, నిజస్వరూపాన్ని, ఆత్మ సంబంధమైన విషయాన్ని, నువ్వు నేర్చుకోవలసిన భాగాన్ని, అనుసరించాల్సిన భాగాన్ని మానేసి ఈ శరీర సంబంధమైన క్రియల్లో మనుషులు ఉంటున్నారు. అది ప్రమాదకరం. అసలు మొత్తానికి మానేయచ్చు. ఇప్పుడు ఏది నిలబడాలో అక్కడ నిలబడాలి, కానీ చేయాల్సినటువంటి తంతులేమీ లేవు. అందుకని సంవత్సరకాలకి మీరు భోజనాలు ఏమీ పెట్టక్కలొద్దు, సంవత్సరకాలకి మీరు ఏ కార్యక్రమాలు ఏం చేయక్కలొద్దు, సమాధి దగ్గరికి వెళ్ళక్కలొద్దు, సమాధిని మీరు ఏమీ గోరీలు ఏమీ కట్టించక్కలొద్దు. కాబట్టి అలాంటివి మానేయండి. కానీ భక్తిగా కుటుంబాలలో తల్లిదండ్రులైనా ఇంకొకరైనా ఎవడు భక్తిగా ఉన్నా వారిని మాత్రం మనం ఎప్పుడూ నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలని బైబిల్ మనకి తెలియజేస్తుంది. సరే, ఇప్పుడు మరణానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఈ నీతిమంతుడు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరణించే అందరికీ మరణం ఉందా లేదా? అందరికీ మరణం ఉందా లేదా? అందరికీ మరణం ఉందమ్మా. ఎవరికన్నా లేదా? ఎక్సెప్షన్ ఎవరికైనా ఉందా? అందరూ చచ్చిపోతారు. సూర్యరావు గారు ఎలా చనిపోయారో, చిరేపొద్దున చిన్నబాబు అలాగే చనిపోతారు. ఒకప్పుడు చాలామందిని చూసాం మనం ఈ మట్టి మీద. రూఢిగా నడుచుకున్న వాళ్ళని చూసాం, మూర్ఖత్వంగా నడుచుకున్న వాళ్ళని చూసాం, మంచిగా బ్రతికిన వాళ్ళని చూసాం. మీ కళ్ళల్లోనే ఎంతోమందిని చూసారు. వాళ్ళు ఈ రోజున మట్టిలో ఉన్నారు. ఈ రోజున నువ్వు ఉన్నావు, రేపొద్దున నువ్వు మట్టిలో ఉంటావు. దేవుని యొక్క రాకడ ఆలస్యమైతే ఎన్నో తరాలను అలా చూస్తూనే ఉంటాం మనం. కాబట్టి ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క మంచిని, దేవుడు చెప్పిన వాక్య నెరవేర్పుని ఒక వ్యక్తిలో మనం చూడగలిగితే అతనిని మనం నీతిమంతుడు అంటున్నాం. ఇప్పుడు నేను ఒక సంఘటన చెప్తాను మీకు. బయట ఉన్నటువంటి ఒక దుర్బోధను, ఆ బోధన తప్పు అని చెప్పడానికి కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. నేను ఒకసారి ఎక్కడో ఒక పాస్టర్ గారు చెప్తున్నటువంటి మాటలు విన్నాను. ఆ మాటలు ఇప్పటికీ నాకు ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కూడా అదొక కారణం. ఆ మాట ఏం చెప్పాడు అనేది చెప్తాను, దాని అర్థమో కూడా మీకు చెప్తాను. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదవండమ్మా. ఒకడంటే ఎవడో ఒకడు. ఇంకా కొంచెం పైకి చదవమ్మా, అక్కడ మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. సూర్యుని క్రింద అంటే భూమి మీద, దురవస్థ
అంటే ఏంటమ్మా? దురవస్థ అంటే ఏంటి? ఆ మాట చదువుతున్నప్పుడు చాలాసార్లు చదువుంటారు కదా. దురస్థ అనేటువంటి మాటకి అర్థం ఏంటి? సాతాను అని అర్థం. అంటే ఈవిల్. దాని అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఏమని రాశారంటే ఈవిల్. ఈవిల్ అంటే ఏంటి? ఈవిల్ ట్యాబ్లెట్ కాదు. ఏంటమ్మా? ఈవిల్ అనే మాటకి ఏంటంటే సాతాను సంబంధమైన క్రియలు కనపడ్డాయి. ఒక తప్పుడు మార్గం ఒకటి కనపడింది. సూర్యుని క్రింద ఒక దురాస్త అనేటువంటిది ఒకటి కనపడింది. అది మనుష్యులకు బహు విశేషముగా అది మనిషికైతే ఎలా కనపడుతుందంటే చాలా విశేషంగా. ఎలా కనపడుతుందమ్మా? అంటే ఏంటి విశేషం అంటే? మనకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. అంటే మనకని కాదు, జనరల్గా నేనైనా ఆ పదాలు కొంచెం ఈ విశేషం అంటే ఏంటి అని నేను కొంచెం దృష్టి పెడుతున్నాను కాబట్టి నాకు తెలిసి, లేదా నేనంతే పదం బాగుంది కదా అని విశేషం అంటున్నాం. కానీ ఇంతకీ మన మైండ్లో ఎటువంటి విశేషం ఉండదు, చదువుతాం అంతే. ఇంతకీ ఆ విశేషం అంటే ఏంటి? మనిషి యొక్క దృష్టిలోనట అది చాలా ఇంపార్టెంట్ అట. ఆయన దృష్టిలో అది ఎలాగుందట? ఒక సాతాను యొక్క క్రియగా కనపడుతుందట. సూర్యుని క్రింద ఒక చెడ్డ పని, ఒక సాతాను పని, నరకానికి మనిషిని నడిపించే పని, సాతాను పెట్టే ఒక హేయమైన నీచమైన క్రియ ఒకటి ఉందట. కానీ అది మనిషికట ఎలా కనబడుతుందంటే బహు విశేషముగా. ఎలాంటిది? మళ్ళీ విశేషం కూడా కాదండి ఏమ్మా, ఇంపార్టెంట్ మాత్రమే కాదట, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, క్వశ్చన్ పేపర్లో ఇంపార్టెంట్ పెట్టండి అంటారు కదా. ఇంపార్టెంట్ పెట్టండి అన్నప్పుడు ఈ 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టమంటారు. ఇప్పుడు లేదులేండి, అది ఇప్పుడు ఉందంటుంది. అప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక టెస్ట్ పేపర్గా క్రియేట్ చేసేవారు. ఇంకా టెక్స్ట్ బుక్లతో సంబంధం లేదు, ఇంకా టెస్ట్ పేపర్ కొనుక్కుని 4-5 పేపర్లు చదువుకుని పాస్ అయిపోయేవారు. ఈ టెస్ట్ పేపర్ల మీద సబ్జెక్ట్ రావట్లేదు పిల్లలకి, ఇంపార్టెంట్ చదువుకుంటున్నారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇంకా అది వచ్చేసేది అనమాట. ఒకరోజు ఒక పేపరు ఏం చేయడంటే, ఒకడు ఇంపార్టెంట్ అన్నీ ఇవ్వకుండా అన్ఇంపార్టెంట్ ఇచ్చేసాడు. మొత్తం అందరూ ఇంచుమించుగా ఆ ఇంపార్టెంట్ చదువుకున్న వాళ్ళందరూ పోవడంతో అప్పటి నుంచి ఇంపార్టెంట్ అనే దానికంటే కొంచెం అన్నీ చదువుతాం అనేది అలవాటు అయింది. అప్పుడు క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసిన వాళ్ళు అలా చేశారు. అప్పుడు ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ అన్నది ఒక వ్యక్తిని ఎలా పాస్ చేయించిందో, అది తీరా క్వశ్చన్ పేపర్ మారేసరికి వీడి జీవితం తలకిందులైపోయిందో, ఈ భూమి మీదట ఈ ఇంపార్టెంట్గా కనపడుతుందట. అది సాతాన్ అనే విషయం జ్ఞానం ఉంటే కానీ మనిషికి అర్థమవుతలేదట. ఇంతకా ఇంపార్టెంట్ ఏంటో ఏమనగా మళ్ళీ చెప్తున్నాను, అర్థమైందమ్మా? ఇంపార్టెంట్ విశేషం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారా? ఏమీ లేదమ్మా, ఈ భూమి మీద ఒకటి ఉందంట. అది మాత్రం ప్రతి మనిషికి కూడా, ఈ భూమి మీద ఉన్నవాడికి, సూర్యుని కింద ఉన్నవాడికి అది చాలా ఎలాగుంది? విశేషంగా ఉందట. చాలా ఇంపార్టెంట్ అంట అది ఈ భూమి మీద ఉన్నవాడికి. కానీ దేవుని యొక్క జ్ఞానములో చూస్తే అది సాతానంట. అంటే సాతాను పెట్టే పని అంట. ఇంతకీ ఏంటో చెప్తున్నాడు. అది ఏంటంటే, దేవుడు ఒకనికి ఏం చేశాడమ్మా? ధన ధాన్య సమృద్ధి. ఏంటమ్మా? ధన ధాన్య సమృద్ధి ఏంటి చెప్పండి? ఆ రెండింటికి బాగానే ఉంది. చాలామంది చూడండి, ఎవరన్నా డబ్బులు చదివించారనుకోండి, చర్చిలకు కానీ ఇంకొక చోట కానీ మంచి కార్యాలకు ఏదైనా చేస్తే వాళ్ళని అంటారనమాట, ఏమని? ధనధాన్య సమృద్ధి వీరికి కలుగునుగాక అంటారు. ధనము ధాన్యము సమృద్ధి వీరికి, వీరి పిల్లలకి ధనము ధాన్యము సమృద్ధి అలాగనరు, ధనధాన్య సమృద్ధి కలుగునుగాక అంటారు అనమాట. ఇప్పుడు ఇంతకీ ధనం అంటే ఏంటి? డబ్బు. ధాన్యం అంటే ఏంటి? తిండి. అది మళ్ళీ రెండు ఎలాగ ఉండాలి? కొంచెం కొంచెం కాదు బీరువాలో. డబ్బేమో సమృద్ధి, కట్టలు ఉండాలి. ధాన్యం ఎలాగ ఉండాలి? కొట్ల నిండా ఉండాలి. కొట్ల నిండా అంటే ఊర్లో ఉన్న కొట్ల నిండా కాదు, ఇంట్లో ఉండేటువంటి ధాన్యాగారాల నిండా
తినడానికి ఏ లోటు లేకుండా ఉండాలని మనిషి చేసే ప్రయత్నమే దేవుని దృష్టిలో సాతాను అంటుంది. కానీ సాతాను ఎంతకి ఏదమ్మా? సాతానేది సూర్యుని కిందంట మనిషి యొక్క దృష్టిలో ఒక దురవస్థ కలదట. కానీ అది మనిషికట చాలా ఇంపార్టెంట్ అట, విశేషమైనదట. ఆ విశేషమైనది ఏంటంటే డబ్బు. అదేనమ్మా, డబ్బులు అంటే అదే కదా, ధనము, ధాన్యము, ఆ రెండు సమృద్ధి అమ్మా, ఘనత, మళ్ళీ పేరు, ప్రఖ్యాతలు, గొప్పతనాలు. చూడండి, సాతాను ఏదమ్మ ఇప్పుడు ఎందుకని? సాతానేది చూడండి, ఎంత డేంజరస్ పొజిషన్లో ఉన్నాం మనం. డబ్బు కోసమే పొద్దుట లెగిసినప్పటి నుంచి సాయంత్రం వరకు డబ్బు ఎలా సంపాదించాలి, సాతాను గడి కోసం ప్రయత్నం చేస్తున్నాడు మనిషి. రెండోది, ఏం తినాలి, పొద్దున్నే ఇడ్లీ ఏం వండాలి, మధ్యాహ్నం ఏ చట్నీ చేయాలి, కూరకి ఏం వండాలి, ఏం వండుతున్నావు. పని ఉన్నవాడు అదే ప్రశ్న, పని లేనోడు అదే ప్రశ్న. ఏమని, ఏ కూర ఉండవమ్మా అని ఆడంటాడు. ఎప్పుడు చారేనా అని ఈయన అంటాడు. ఒడియో లేకపోయావా అంటాడు ఈయన. బియ్యం పెట్టినండ ఇంకా ఇంకా నాలుగే ఒక కొంచెం ఉంటాయి, బియ్యం అయిపోతున్నాయి అనగానే ముందు బస్తా తీసుకొచ్చి పడతారు. ఒక్కొక్కరు మరీని 2 బస్తాలు ఒకేసారి, ఇంకొకరు అయితే ఆడించేసి ఇంకా ఎప్పుడు తింటావో తిను అని అందులో పోతారు. ఏమ్మా, కొందరైతే కోటా బియ్యం మనకొద్దు, ఎలా ఉంటాయి అంతే, మనం మాత్రం సవర్గా ఉండేవి కొనుక్కుందామని అవి తింటాం. అంటే మనిషి బియ్యం పెట్టెల నిండా కానీ, బీరువా నిండా కానీ బంగారమో లేకపోతే డబ్బో లేకపోతే తినడానికో త్రాగడానికో మనిషి పోరాటం, ఆరాటం, కోటి విద్యలు కూటి కొరకే అని మనిషి ఉన్నాడట. అదేనట ఈ సూర్యుని కింద అన్నింటికంటే దరిద్రం ఒకటి ఉందంట. కానీ ఆ దరిద్రమట మనిషికి ఎలాగుందట, చాలా చాలా ఇంపార్టెంట్ అట, అది చాలా విశేషంగా ఉందట. కానీ అది సూర్యుని కింద ఒక దురవస్థ అనేటువంటిది ఉంది. ఇంగ్లీష్లో ఈవిల్, సాతాను అని రాశారు. ఇంతకీ మనం దేనికోసం ప్రయాగం? ఇప్పుడు సుప్రియ కానీ హారిక కానీ ఎందుకు చదువుతున్నారు? ఏమ్మా ప్రణతి, ఎందుకు చదువుతున్నావు? ఎందుకు చదువుతున్నారు? వీళ్ళందరూ చదివే వాళ్ళందరూ ఎందుకు చదువుతున్నారమ్మా? ఇప్పుడు మా పిల్లలు చదువుతున్నారండి, మిమ్మల్ని ఏమీ అవమానించేస్తలేదు. మిమ్మల్ని ఏమనంటే నన్ను నేను అవమానించుకున్నట్టే. ఇప్పుడు చెప్పండి ధైర్యంగానే, ఎందుకు చదువుతున్నాం మనం? ఎందుకు చదువుతున్నాం? ఉద్యోగం రావాలని. ఉద్యోగం కోసమేనా? ఊరికేలా టైంపాస్ అని చదువుతున్నావా? ఉద్యోగం రావాలి. ఉద్యోగం అంటే ఉద్యోగం వస్తే ఏమొద్ది? డబ్బులు వస్తాయి. ఇంతకీ దేనికోసం ఇదంతా? 24 hours ఎగ్జామినేషన్కి నిద్ర లేకుండా కష్టపడి ప్రయాసపడి తల్లిదండ్రులు కష్టార్జితాన్ని అంతటినే బిడ్డలకు పోసి గవర్నమెంట్ స్కూల్లో కాకుండా కాన్వెంట్లో చదివించి ఇంగ్లీష్ మీడియం చదివించి వాళ్ళకి ఏం చేయాలి అని తల్లిదండ్రులు పడుతున్న ప్రయాస అంతా దేనికోసం? బిడ్డలు బాగా చదవాలని. బిడ్డలు బాగా ఎందుకు చదవాలి? బాగా డబ్బులు సంపాదించాలని. బాగా డబ్బులు సంపాదించి ఏం చేయాలి? బాగా ఎక్కువగా సుఖమైన జీవితాన్ని అనుభవించాలని కదా. ఇప్పుడు ఈ సుఖమైన జీవితం అన్న దగ్గర ఆ సుఖమైన జీవితాన్ని నుండి ఆడి నరకానికి పోయాడు. అవన్నీ చదువుతాం మనం, కానీ దేనికోసం మళ్ళీ చదివిస్తాం మనం? డబ్బుల కోసమే. ఇప్పుడు డబ్బు బాగా ఎక్కువైపోయింది అనుకోండి, ఏమ్మా, ఫుడ్ మారుతుంది, ఐటెం మారుద్ది. ఒకప్పుడు పొద్దుటే సద్దన్నం కోట ఎంత తింటావు తినేత్తమే గిన్నెలు వేసుకుని. ఆ గిన్నెలు కూడా మంచి వెరైటీగా ఉండి. ఆ గిన్నెలు ఎలాంటి గిన్నెలు అంటే అవి అట్లేదో అనివారమ్మా. నాకు తెలిసి మా మామ మా తాతయ్య వాళ్ళు వాడిన గిన్నెలు ఒక్కొక్కడికి ఒక గిన్నె ఉండి లోతు గిన్నెలు అంటే స్టీల్ గిన్నెలు కాదు, ఈ మధ్యన వచ్చింది స్టీల్. అప్పుడు స్టీల్ కాదు, అది ఎంత దలసలు ఉండేది, సేమండి గిన్నెలు అనేవారు. అట్లా ఎంత దుండేది ఆ గిన్నె. ఆ గిన్నెలో పెరుగు వేసుకునో లేకపోతే పెరుగు లేకపోతే మొత్తం గంజే శుభ్రం కడుపు నిండా తినేస్తే
అది ఎంత మంచి ఫుడ్ అంటే ఇప్పుడు తెలుస్తుంది. సైంటిస్టులు అందరూ దాన్ని కనిపెడితే ఫెర్మెంటేషన్ జరిగిన తర్వాత దాంట్లో ఉండే పోషక విలువలు అలా పెరుగుతాయని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఎవ్వరు అలలేదు. దోశ, ఇడ్లీ, చపాతీ, దాంట్లో మళ్ళీ ఏంటివి ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త మారిపోయాయి కదా అన్నీ. శాండ్విచ్, బర్గర్, ఇంకేటమ్మా కేఎఫ్సి, అందులో మళ్ళీ టీఎఫ్సి, ఎల్ఎఫ్సి, ఎఫ్సీలే అన్నీ చాలా వచ్చాయి. అవన్నీ మార్చి మార్చి ఏం చేస్తున్నాం మనం? వాటిని తింటున్నాం. సద్దన్నాలు తినే రోజులు సద్దన్నమా అన్న రోజులు వచ్చి. ఇప్పుడు కనుక ఇద్దరికి గంజితో క్యారేజ్ పెడితే స్కూల్కి కూడా వెళ్ళరు వాళ్ళు. నాకు వద్దు బాబు, సాయంత్రం నేను వచ్చేదాకా అలా మంచినీళ్ళు అన్నది అవుతాను, కానీ నీ గంజికి నీకు నమస్కారం అంటది. గంజి పెట్టి ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయ కొట్టి పెట్టారనుకో, కానీ అది మహా ధన్యత, చాలా మంచి ఫుడ్ అది. కానీ మారే కదా, డబ్బు పెరిగింది కాబట్టి మారాయి, రోజులు మారాయి కాబట్టి మారాయి. ఇది ఇప్పుడు దోశ, ఇడ్లీ వచ్చింది. ఇంకా డబ్బు పెరిగింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఫుడ్ మారుద్ది. ఇంట్లో నట్స్ వస్తాయి, దాని బదులు బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు ఇవన్నీ వస్తాయి. ఇంకా బాగా పెరిగింది అనుకోండి డబ్బు, ఇంకేమొస్తాయి వాటి ప్లేస్లో? ఏమ్మా ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను తింటలేదు కాబట్టి నాకు తెలియట్లేదు. వాటి గురించి చదివాను, కొన్ని ఉన్నాయి. సాఫ్రాన్ అని, కొన్ని ఫిష్ ఐటమ్స్ కానీ, కొన్ని లీఫ్స్ కానీ, అవి చాలా ఖరీదైనవి అన్నమాట. ఒక ఫుడ్డే మీకు ఇంచుమించు కొన్ని వేలలో ఉంటుంది అన్నమాట ఆ ఫుడ్డే. అలాంటి ఫుడ్ వస్తుంది. ఇంకా బాగా వచ్చేసింది అనుకో ధనం, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? దుబాయ్లో ఉంది ఒక హోటల్, రాయల్ మ్యాన్సన్ ఎట్ అట్లాంటిస్ అని ఒక ప్రాంతంలో ఉంటుంది హోటల్. అది ఒక్క నైట్కి అది సముద్రంలో మామూలుగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. అది అందులో ఒక్క నైట్కి ఏమ్మా $1,00,000 ఖర్చు. $1,00,000 అంటే డాలర్కి ఇప్పుడు ఎంత? 86 ఎంత 87 అవుతుంది అనుకుంటా. ఇప్పుడు డాలర్ ఇండియన్ కరెన్సీలో చూస్తే ఒక్క రాత్రికి 87 లక్షలు. 87 లక్షలు పెడితే ఒక రాత్రి ఉంటారు, 10 మళ్ళీ బయటికి గంటేస్తారు. ఏమ్మా ఆడికి డబ్బు ఎక్కువైపోతే ఇంకేం చేస్తాడు? 87 లక్షలు. ఈ 87 లక్షలు కనుక మన అకౌంట్లో ఉంటే, ఏమ్మా 87 లక్షలు కనుక మన అకౌంట్లో ఉంటే కాకేసి కొడతాం కాదు, ఇంటికి వెళ్ళి కొట్టేద్దాం అందరిని. ఏమ్మా ఇంక ఎలా ఉంటుందంటే, నేనే ఈ ఊరికి, ఎందుకంటే డబ్బు ఎక్కువైపోయే కొలది ఏమనిపిస్తుంది అంటే, ఒక్క రాత్రికి ఆడే 87 లక్షలు ఖర్చు పెడతాం. ఒక కారు, వాడు వేసుకున్న కారే రోల్స్ రాయల్స్ అనే ఒక కారు ఉంది, రాయల్ ఏమ్మా దాని పేరేంటి? ఆ కారు హైయెస్ట్, ప్రపంచంలోనే కొంచెం ఖరీదైన కారు, 250 కోట్లు ఒక కారు. ఇంకా అందులో ఏముంటుందో చూడండి. ఏంటి మన కారు 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు అంటేనే చెక్ బౌన్స్లు అయిపోతున్నాయి కట్టలేక. వాళ్ళ కారు ఎంతమ్మా? 250 కోట్లు. అంటే ఇంకా కారులో ఏముంటుందో చూడు. కొండ చర్యలు, బండలు దాని మీద పడిపోయినా కారు చెదగదు, ఈడు చెదగడు. మందే పక్కన నోడు సైకిల్ కుదిరితే ముక్కు చిదిగిపోతుంది మన కారులు. ఇప్పుడు చూడండి, ఆడు 250 కోట్లు పెట్టి ఒక కారు లగ్జరీ, ఒక ఇల్లు కొన్ని వేల కోట్లు, ఒక ఇల్లట 2,000 కోట్లతో కట్టాడు ముఖేష్ అంబానీ. చూడండి ఎలా ఉంది, రిచ్, ధాన్య సమృద్ధి. దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద అన్నింటికంటే దరిద్రం ఏమైనా ఉందంటే ఏంటంట? ధనము, ధాన్యము సమృద్ధిగా కలిగి ఉండడమే. ఈ సూర్యుని కింద ఒక దురవస్థ నేను చూశాను అంటున్నాడు. దీన్ని బట్టి మీరు ఎందుకు చదువుతున్నారో అర్థం చేసుకోండి. డబ్బు కోసం చదవాలి అనే దాంతో కాదు మీరు చదవాల్సింది. దేవుని యొక్క పరిచర్య ఎలా చేయాలి, దేవుని యొక్క సువార్తను ఎలా ప్రకటించాలి, దాని కొరకు మరి ఈ డబ్బును ఉపయోగించి ఏం చేయాలమ్మా?
ఆ ధనంతో పరిచర్యను బలంగా అనేకమైన చోట్లకు చేయాలి. కెమెరా లేదా వాళ్ళ కెమెరా వీళ్ళ కెమెరా అడుగుతున్నాం. అదే ఉద్యోగం ఉంటే సుప్రియ ఇక్కడ ఎలగడేని బాటికి బాగా డబ్బులు సంపాదించిన తర్వాత అప్పుడు చేయదు, నాకు కూడా కనపడదు. కానీ ఆ డబ్బు దేనికి ఉపయోగించుకుంటుంది? వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని ఏమ్మా డబ్బులు జీతం 30,000 40,000 అనుకో, హైదరాబాద్ తీసుకెళ్తుంది కదరా. హైదరాబాద్ తీసుకెళ్తుంది, అవన్నీ చూపిస్తుంది. ఇంకా కొంచెం బాగుందనుకోండి, ఎక్కడ తీసుకెళ్తావు? తర్వాత ఒక ముంబై. ఇంకా బాగుందనుకోండి అమెరికా. ఇంకా బాగుందనుకో దుబాయ్, ఈ హోటల్లో తీసుకెళ్తుంది అనమాట. 1,00,00,000 రూపాయలతో మా నాన్నగారిని మా అమ్మగారిని ఒకరోజు సుఖపెట్టాలి, ఫ్లైట్ ఎక్కించాలి, ఆనంద పెట్టాలి. మా నాన్నగారు ఇలా నొక్కితే చాలు 250 కోట్లు కారు ఏమ్మా అలా ఇంట్లోంచి వెళ్ళాలి. ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ పరిచర్యకి మాత్రం ఎవరు ఖర్చు పెట్టట్లేదు. అందుకనే ఆయన అంటున్నాడు, ఈ సూర్యుని క్రింద ఒక దరిద్రం ఒకటి నాకు కనబడింది, కానీ ఆ మనుషులకి అదే విశేషమైనది. ఎంత ఇంపార్టెంట్ అన్నట్టు ఆ డబ్బు సంపాదించటం. అయ్యో బాబోయ్, ఒక 500 నోటు ఉందంటే 5 సార్లు మడతట్టి, అది ఎక్కడైనా ఇంటికాడ సరిగా దాచుకోలేని పరిస్థితి ఉంటే ఎవడన్నా చూస్తాడనుకుంటే సూర్యులో పెట్టో అందులో పెట్టో కళ్ళకు వచ్చి అది తీసేసినట్టు, ఎవరో ఏదో చేసేసినట్టు ఇలాంటివి గుర్తు. అంటే దాని మీద మనిషి ఎంత ఫోకస్డ్గా ఉన్నాడో చూడండి. ఎంత దరిద్రమో చెప్తుంది బైబిల్. డబ్బును ప్రేమించేవాడు కానీ, తిండిని ప్రేమించేవాడు కానీ, ఈ లోక సంబంధమైన సౌఖ్యాన్ని ప్రేమించేవాడు కానీ వాడు సాతాను సంబంధి అంటుంది బైబిల్. ఏమ్మా మరి భూమి మీద పుట్టి ప్రతి ఒక్కడికి ఏంటుందట ఆశ? ఆయన కూడా కనబడిందంట సూర్యుని కింద ఒక దరిద్రం. ఆ దరిద్రం ఏది? దురాస్త ఏది? సాతాను పెట్టే ఒక భయంకరమైనది ఉన్నట ఒకటి. అదే డబ్బు సంపాదన, ధాన్య సంపాదన. ఏమ్మా అది సమృద్ధి. సమృద్ధి ఏమ్మా సరే, ఇది విషయం. విషయం. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు బాబు మీరు కారు కొనుక్కున్నాం అని నన్ను అనకండి. నేనేం కొనుక్కున్నా, ఎన్ని వేల కోట్లు నాకు వచ్చేసినా, వెనకాల మా ఇంటి నిండా డబ్బు కట్టలున్నా, నేను సువార్త అనేదే ప్రయారిటీ. పరిచర్యకి సంబంధించిందే విషయం. ఇల్లు కట్టినా అందుకే, చర్చ్ కట్టినా అందుకే, నేను షట్ట కొనుక్కున్నా అందుకే, ఆఖరికి తిన్నా అందుకే. ఒకవేళ ఖరీదైనది అన్నం తిన్నా 2 రోజులు బతికి 2 వాక్యాలు చెప్పాలనే దృష్టి అంతా కూడా దీనికోసమే తప్ప ఎలా సుఖించాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి అన్న దాని మీద కనుక నీ జీవితాన్ని కట్టావనుకో, అదే ఇప్పుడు నేను చెప్పబోతున్న పాఠం. సరే, విషయం అర్థమైంది కదా. ఇంక డబ్బులు ఎందుకు సంపాదించాలి? ఇప్పుడు మీరు అర్జెంటుగా కాన్వెంట్లు మానేయాలా? ఏం చేయమని ఇప్పుడు మరిని? చదువుకోండి, కష్టపడి చదవండి, ప్రయాసపడి చదవండి, ఎంత వీలైతే అంత కష్టపడి చదవండి, ఎంత మంచి ఉద్యోగం వస్తే అంత మంచిగా చదవండి. ఎక్కడున్నా ఏం చేయాలి? దేవుని పరిచర్య మాత్రమే. మిగతాది నువ్వు బతుకు తెరువు కోసం, నువ్వు తినటం కోసం, మిగతాదంతా దేనికోసం? అందుకనే అపోస్తులు అన్నారు, మీకు కలిగి ఉన్నదంతా కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టండి, అది మిమ్మల్ని చంపుకు తినేద్ది అని చెప్పాడు. అప్పుడు ఆవిడ లెక్కేసింది ఇంట్లో. మళ్ళీ ఆయన గారికి ఏమైనా తేడా ఇలా. ఇప్పుడు చూడండి, పేతురు గారు ఎలా ఆలోచించుకుంటుంటారు ఇంట్లో. ఇలానే కాదు, ఒకరోజు అంటే వాళ్ళు అంటున్నారని ఏమి కంగారు పడకండమ్మో. ఒకరోజు నేను ఏదో మాట్లాడుతున్నానమ్మా, భార్య భర్త ఇద్దరు జామ చెట్టు కిందకి వచ్చారు. వాళ్ళిద్దరూ ఒక విషయం ఆలోచించుకుంటున్నారు అనమాట. అయ్యి బాబు ఏంటిలో ఇంతలాగా ఆలోచించుకుంటున్నారంటే ఏదో ఒక విషయం మీద వాళ్ళిద్దరూ మనసు కలుపుకుంటున్నారు అనమాట. అది మంచా చెడా తర్వాత. మంచి విషయంలో మనసు కలుపుకున్నవాడు ధన్యుడు, చెడు విషయంలో మనసు కలుపుకున్నవాడు ఆ మరణాన్నే తెచ్చుకుంటాడు అనేది అక్కడ మనకి అక్కడ ఎవరు మమ్మాల పేర్లు? అననీయ సప్ఫీరా కనిపిస్తారు. అపోస్తుల పాదాల దగ్గర పెట్టేయాలంట. మనకు మాత్రం ఏమీ వద్దా? మన పిల్లల చదువులేంటి, మనం ఇదేంటి అదేంటి అని ఆలోచించుకుని వాళ్ళు ఏం చేశారంటే అబద్ధాన్ని చెప్పారు. చెప్పేసరికి వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి. వాళ్ళు ఎప్పటికీ కూడా ఇంక తిరిగిలేరు. దేన్ని బట్టి చచ్చిపోయారు వాళ్ళు? డబ్బు, సమృద్ధి. ఆ డబ్బును చూసేసరికి ఆశ కలిగింది. అది దేవుని పరిచర్యకు ఉపయోగపడనివ్వలేదు, దేవుని యొక్క వాక్యానికి ఉపయోగపడలేదు. అందుకని చదవండి చెల్లెళ్ళారు, మీరు అందరూ కూడా కష్టపడి చదవండి పరిచర్య కోసమే.
పరిచర్య కోసమే. నీ ఉద్యోగం, నీ స్థాయి, నీ గొప్పతనం అన్నీ పరిచర్యకు ఉపయోగపడాలి. అది దేవుణ్ణి నమ్మిన బిడ్డరా అలా ఉన్నాడు, దేవుణ్ణి నమ్మిన బిడ్డరా ఇలా ఉన్నాడు అని మనలను నలుగురికి సాక్షిగా నిలబడ్డానికే ఉద్యోగాలైనా చదువులైనా అందుకే. కాబట్టి మీరందరూ కష్టపడండి పరిచర్య. ఇప్పుడు మనంతా చూడండి, మీరందరూ సరిగా లేని కారణంగా ధన ధాన్య సమృద్ధి మీ వ్యక్తిగత విషయాల కోసం సంపాదించుకుంటున్నారు. కాబట్టి చర్చిలో ఇప్పటికి ఇంకా సరైనటువంటి పరిస్థితులు లేవు. ఒక ఆర్కెస్ట్రా లేదు, ఒక పరిచర్యకి సంబంధించింది లేదు, ఒక సువార్త పరిచర్య లేదు చేయడానికి. అదే మనం ఇది ఎన్నిసార్లు ఆగిపోతుందో. దీనికి ఒక ఓనర్ తెచ్చినోడు ఒకరు మళ్ళీ అలా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది పరిచర్యకి. అదే మీరు ధన ధాన్య సమృద్ధి అనే ఈ దురాస్తి నుంచి బయటకు వచ్చారనుకోండి, అబ్బా మీకు ఇస్తాడండి దేవుడు, ఇవ్వకుండా ఉండడు. కానీ దాని మీద మనం ఏమీ దృష్టి పెట్టుకోకూడదు. ఇప్పుడు ఇది ఎంత చెడ్డా మంచా డబ్బు ఉపయోగించేలాగా ఉపయోగిస్తే మంచి, అది నీ సౌఖ్యానికి నీ సుఖాలకు ఉపయోగించుకుంటే దరిద్రమని ఇక్కడ బైబిల్ చెప్తుంది. సరే, ఇప్పుడు చెప్పే భాగం ఏంటంటే మరణానికి సంబంధించిన విషయం. కిందకి రండి, ఇదే విషయంలోంచి కిందకి రండి. 3వ వచనం. ఒకడు అంటే అందులో ఎవడో ఒకడు, ఆ ఒకడెవడో చెప్పండి, చదవని చెప్పండి. అమ్మా ఒకడట ఎంతమంది అంతమందికి అంటారమ్మా. ఒకడట 100 మంది పిల్లల్ని కన్నాడట. చెప్తున్నాను నీకు అర్థం అవడం కోసం. 100 మంది పిల్లలను కని ఒక తండ్రి, ఆడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? దీర్ఘ ఆయుష్. ఎన్ని సంవత్సరాలు? ఎక్కువ కాలం బ్రతికాడట. 100 మంది పిల్లలు ఉన్నారట. ఇప్పుడు ఈ 100 మంది పిల్లలు ఉంటే ఎలా చూసుకుంటారమ్మా తండ్రిని? చెప్పండి. మీకంటే ఇప్పుడు నాకు అనుకోండి, మీకంటే మళ్ళీ కోపడుతున్నారు. నాకు 100 మంది పిల్లలు అనుకోండి. 100 మంది పిల్లల్ని నేను కని 100 మందికి 100 ఉద్యోగాలు వచ్చేసాయి. ఇప్పుడు నా పని ఎలా ఉంటుంది? డాడీ అమ్మా ద రాయల్ మ్యాన్సన్స్ హోటల్కి నేను తీసుకెళ్తాను డాడీ అంటాడు ఒకడు. ఇంకొకడు, డాడీ నువ్వు బయట ఉన్నవేటి ఎండలో ఏసీలో కూర్చుంది అన్నాడు. అదేంటి డాడీ నువ్వు మామూలు చైర్లో కూర్చున్నావు, ఎలా ఉండాలి? ఒక్కసారి కూర్చుంటే 10 సార్లు ఊగే కుర్చీలో నన్ను కూర్చోబెడతాడా? మంచాలు, బెడ్ ఏదైతే ఉందో బెడ్లో ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? మీరందరూ పరుపు వేసుకున్నాను అనుకుంటున్నారా? అది పరుపే. కానీ అదే పరుపు కొన్ని లక్షల పరుపు ఉంది. నువ్వు వేసుకున్న పరుపు 10,000 పరుపు. కిందదంతా టేక్ కోటింగ్ కొట్టిన ఇంకొకటి అది, దాని మీద ఒక పరుపు. అదే మనకి చాలా గొప్పది. అదే ఇప్పుడు ఈ 87 లక్షలు కట్టే హోటల్లో ఎలా ఉంటుంది ఏమ్మా? ఇంకా అందులో పడుకుంటే ఎలా ఉంటుందో నీకు మరి సుఖం, ఎంత సుఖం. నేను చూశాను కొన్ని బెడ్లో. నా ఫ్రెండ్ వాళ్ళు హైదరాబాద్లో కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేవాడిని అప్పట్లో. వాళ్ళ ఇంట్లో బాగా రిచ్ అయినటువంటి ఇల్లు ఉంటాయి కదా, ఇది మన మామూలుగా ఉండేటువంటి బెడ్డే అనుకుని మామూలుగా కూర్చుంటే లోపల పోయేవాడు నేను. అంతది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. అది అంతా అలాగ ఉంటుంది, లోపల స్ప్రింగ్ అయి ఉంటాయి. బాబు ఇదేంటి లోపల కూర్చుంటే లెగ్గుతాగా ఉండదు కదా, అది అంత అలాగ ఉండేది అనమాట. అయ్యి బాబు ఏంటిది అనుకుని. ఈ యంత్ర బాబు ఇదంటే అప్పట్లో నాకు తెలిసి 3 లక్షలు. అది ఏమ్మా మీ 3 లక్షల్లో 30 సంవత్సరాలు బతికేస్తాం మనం కదా. కాబట్టి అలాంటి సౌఖ్యం నా 100 మంది పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు? డాడీ నీకు ఇది అని ఒకడు, అది అని ఒకడు. డాడీ నువ్వు కింద దిగక్కర్లేదు, ఇంకా అంత స్పేస్లోనే తిరిగిది కానీ రా, చంద్రమండలంలో స్థలంగా ఉన్నాను అంటాడు. ఇలాగా ఈ 100 మంది పిల్లలు ఒకడికి ఉండి అతనికి దీర్ఘాయుష్షు కలిగి ఉండి ఎన్ని కాలం అంటేటో ఎక్కువ కాలం. దీర్ఘాయుష్ అన్నా చిరకాలం అన్నా, చిరకాల స్నేహితుడా నా ఏంటమ్మది హృదయాలనేనా? చిరకాల స్నేహితుడా నా హృదయ సన్నిహితుడా. చిరకాలం అంటే ఎప్పటికీ నాకు దూరం కాలేని
నా స్నేహితుడివి నువ్వు అని ఒక పాట పాడుతున్నాం. నిజమే అది. ఇక్కడట ఈ చిరకాలము ఎంత ఆయుష్కాలం అయితే ఉందో దీర్ఘాయుష్తో సంతోషంగా ఎన్నో సంవత్సరాలు బ్రతికేయడంట. 100 మంది పిల్లలు ఉన్నారట. కానీ అతనికి ఏముంది? ఈ 100 మంది పిల్లలు ఏమిచ్చారమ్మా అతనికి? సుఖానుభవము నెరుగకయు. ఏం చేస్తారమ్మా? జాగ్రత్తగా వినాలి, అలా తెలుస్తున్నాను. ఇప్పుడు క్రిస్టఫర్ గారు కానీ, జయరాజు గారు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు కానీ, ఇప్పుడు ఆ తండ్రి ఉంటే ఏం చేయాలనుకుంటున్నారు? నాకు తెలిసి చాలాసార్లు అనుకున్నాం మేము, మా నాన్నగారి కోసమే కారు కొన్నట్టుంది. అది ఉండబట్టి 2 అయినా 1 గంట అయినా డయాలసిస్ నుంచి తీసుకొచ్చేవాళ్ళు. అదే ఆటోలోనో లేకపోతే బండి మీదో తీసుకెళ్తే ఎంత కష్టమైపోను అని మా నాన్నగారి కోసం అది ఉపయోగపడిందని నేను కూడా చెప్పాను. మా అమ్మగారికి కానీ మా నాన్నగారికి కానీ ఈ కారు ఎంత బాగా ఉపయోగపడింది. లేకపోతే ఏమైపోదు. అప్పుడు నాన్న ఆ కూర్చునేటప్పుడు అమ్మ అంటున్నారు అనుకోండి, వెంటనే తలగడ కింద పెట్టి, లేకపోతే కాళ్ళు ఆ సీటుకి ఏదైనా తగులుతుంటే కాళ్ళు ముడడానికి ఇబ్బంది ఉంటుంటే నేను స్టీరింగ్ దగ్గరికంతా వెళ్ళిపోయి నేను ఇరుక్కుని ఆయనకి కంఫర్ట్ ఉండేలాగా ఎదర ఖాళీ ఉండేలా చేసి సుఖంగా ఉండాలి అని మా నాన్నకి నేను ఏం చేయగలిగాను? వీలైనంత నాకున్న దాంట్లో ఆయనకి ఏం చేయాలనుకున్నాను? కంఫర్ట్, సుఖాన్నే ఇవ్వగలిగాను. కానీ మా నాన్నగారికి నేను ఏమన్నా వాక్యం చెప్పగలిగానా లేదా అది విషయం. ఇప్పుడు ఏ జయరాజ్ గారు కానీ, క్రిస్టఫర్ గారు కానీ, డేవిడ్ కానీ, వాళ్ళ కోడళ్ళు కానీ, వాళ్ళు మనవళ్ళు కానీ చనిపోతే ఏడ్చారు, బాధపడ్డారు, చేశారు. తాతయ్య వస్తే కుర్చీ వేశారు, తాతయ్య వస్తే టీ ఇచ్చారు, తాతయ్య వస్తే మంచినీళ్ళు ఇచ్చారు, మజ్జిగ కలిపారు, బార్లీ కలిపారు. తాత తలగడ ఉన్నారు, తలకు నూనె రాసి ఉంటారు, మసాజ్ చేసి ఉంటారు, కాళ్ళు పట్టుకొని ఉంటారు. ఇందులో ఏది చేసినా సుఖానికే చేశారా? సుఖానికనే చేసి ఉంటారు. అంతేనండి, మనకు తెలిసింది అదే కదా. దంతమూరులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు. వాడు ఇప్పుడు పోలీస్ అయ్యాడు. ఒకప్పుడు ఫ్రెండ్ అండి, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అంత టచ్ నాకేం లేదు. వాళ్ళ నాన్నగారిని ఉద్యోగం రాలేనప్పుడు వాళ్ళ నాన్నగారు కష్టపడి పెంచారు. పెంచితే ఉద్యోగం రాగానే వాళ్ళ నాన్నకి ఒక కుర్చీ కొన్నాడు. వాళ్ళదేమో పాకలో ఏమన్నాడు, వాళ్ళు బీసీస్ అనమాట, అందులో కుర్చీ కొన్నాడు. కుర్చీ అంటే తెలుసు కదా మీకు, కుర్చీ అంటే ఈ కుర్చీలు కాదు. చూడండి, మా నాన్నగారిని ప్రేమించి దైవ సేవకులకి కుష్నది పెట్టి చక్కటి ఒక మహారాజు సర్కిల్ ఏదో మహారాజు కూర్చేది అంటారు దీన్ని, మహారాజుని కూర్చోబెట్టినట్టు సుఖంగా ఆయన్ని కూర్చోబెట్టారు. మీరు ఏం చేయగలుగుతారు? పాస్టర్ గారికి సుఖాన్ని ఇవ్వగలుగుతారు, కంఫర్ట్ని ఇవ్వగలుగుతారు. అంతేనండి. ఎవరు చేసుకున్నా నేర్చుకున్నది ఏమి నేర్చుకున్నాం మనం? అదేనండి నేర్చుకున్నాం. వాళ్ళ నాన్నగారికి కుషన్తో కూడింది, ఇలాగంటే చాలు గిర్రం తిరిగేస్తుంది కదా కుర్చీలు. అలాంటిది ఎంతో ఖరీదైనటువంటి కుర్చీని కొన్నాడు. నాన్న ఈ కుర్చీలో కూర్చో, నేను చేతులు తెస్తాను, నీకేది కావాలో చెప్పు నేను కొంటాను అనగానే వాళ్ళ నాన్నకి ఎలా ఉంటుంది? నా కొడుకుని, ఇలాంటి కొడుకుని నేను కన్నాను. ఆడవడ మాట విన్నాను నేను. వాళ్ళ నాన్నట తిట్టాడట, కొట్టాడట, వాళ్ళ నాన్నే బయటికి గెంటాడట. నా కొడుకైతే నన్ను కుర్చీలో కూర్చోబెట్టాడని ఎన్నిసార్లు ఆనందంతో ఏడ్చాడో, చూస్తున్నాడని ఏడ్చాడో, మొత్తానికి ఆనంద బాష్పాలో మామూలు బాష్పాలో కానీ ఎన్నోసార్లు ఏడ్స్తారనమాట. అంటే నొప్పి వచ్చి బాధ వచ్చి కాదు, మనం బాగా చూసిన ఏడుస్తారు కదా ఆనందంతో. అలా ఆయనకి ఎన్నిసార్లు మురిసిపోయి ఉంటాడమ్మా. దేనికి? సుఖాన్ని ఇచ్చినందుకు, బాగా చూసుకుంటున్నందుకు. మా నాన్నకి మటన్ పెట్టు, చికెన్ పెట్టు అని ఆ ఆవిడ్ని సతాయించి మరి వాళ్ళ నాన్న బాగా చూసుకునేలా చేసినందుకు. మా నాన్న బట్టలు ఎందుకు ఉతకలేదు ఏంటి, మా నాన్న కాలుకి మురుకుందే పసుపురాయి అని తన యొక్క భార్యను, తన యొక్క ఎవరిని, తన తండ్రిని బాగా చూసుకోమని, అవసరమైతే నిన్నన్నా విడిచిపెడతాను కానీ మా నాన్న జాగ్రత్తగా చూసుకుంటే ఖబర్దార్, ఎంతటి గొడవకైనా దిగుతాను, అవసరమైతే నిన్ను వదిలేసి ఇంకో దాన్ని చేసుకున్నా బాగా చూసి దాన్ని చేసుకుంటాను అంటారు కదా. అలాంటివి లేవా? అలాంటివి ఉంటాయి. మా అమ్మని ఏమన్నా ఉంటే మర్యాద దక్కదు, ఖబర్దార్ అంటారు అన్నమాట. అప్పుడు ఈ అమ్మగారు మాత్రం కుదురా, ఈవిడ కుదరదండి. కానీ ఏ కొడుకైనా 100 మంది పిల్లలు ఉన్నా ఏం చూస్తాడండి తండ్రికి?
అన్నం ఎలా పెట్టాను, సుఖమైన నిద్ర ఇచ్చానా, సుఖమంగా మా నాన్న చూసానా, సంతోషంగా మా నాన్న చూసానా, నాన్న నీకేం ఇబ్బంది లేదు. నేను కూడా మా నాన్నగారిని అనుకునేవాడిని, ఇలా తిరిగేసి అలా తిరిగేసి ఇలా తిరిగేసి ఎందుకు ఈ ఎండలో తిరుగుతారు ఈయన. ప్రభువా, ఆయన ఓ దిక్కును కూర్చుని, ఇంటి తాళాలు ఉంటాయి, ఇంట్లో అన్నీ ఉంటాయి, ఒరే చిన్నే నాకు ఇది బట్టారా వచ్చినప్పుడు అంటే సంతోషంగా పట్టుకెళ్ళి తినిపించేది. నువ్వు సరిగ్గా తెచ్చి సరిగ్గా అది తినకుండా పక్కకు పోతున్నారు. నేను చెప్తున్నాను మీకు, జాక్ అండ్ జోన్స్ టీషర్ట్ మీరు ఎప్పుడైనా మార్కెట్లో చూడండి, 2500, 3000, 4000 ఉంటుంది ఒక టీషర్ట్. ఆ టీషర్ట్ నేను కొని చక్కగా మా నాన్నగారికి నన్ను ఎంతో కష్టపడి పెంచారు, ఇలా చేశారు అలా చేశారని జాక్ అండ్ జోన్ టీషర్ట్ ఏమో, రీబాక్ ఏమో కింద ట్రాక్, ఇవన్నీ కొని చాలా కంఫర్ట్గా చేయాలి, బాదం పప్పులు నానబెట్టి పెట్టాలి, ఇలాంటి ఏయో నాకు ఉన్నంతలోనే నేను ఆ ప్రయత్నం ఏదో చేస్తే ఒకటే తినేవారు కాదు. ఒకటి ఇప్పుడే జాక్ అండ్ జోన్ స్టార్ట్ చేసి చక్కగా నూనె రాసి వెనక్కి దూతే కాసేపటికి మొత్తం తీర్చివారని ఉండేది కాదు. ఇంకా అక్కడే కూర్చొని ఉండడానికి ఉండేది కాదు. ఈ లోపల నేను ఎక్కడికో ఏ జాబ్కో నేను వెళ్ళాల్సి వస్తే ఈ లోపల ఎవడొకటి ఫోను, పలానా చోట ఉన్నారు ఇలాగ ఉన్నారని. అయ్యో బాబో ఏంటి ప్రభువా, ఇలాగో దిక్కున ఉండి నా ఇంటికి వచ్చి నా దగ్గర ఉండి ఇంట్లో ఏది కావాలంటే తినే, అవసరమైతే ఏది తిన్నా పర్లేదు, ఏం అడిగినా పర్లేదు, కంఫర్ట్గా వచ్చేసరికి చక్కగా నాకు ఇది కావాలి అది కావాలని ఇన్ని కోరికలు కోరుకున్నా అప్పు చెప్పు చేసి చేద్దును కదా అనిపించేది. మా నాన్నగారికి సుఖంగా నేను చేయలేకపోయాను అనిపించేది. రాత్రి వెళ్ళి ఒక కింద తలగడ ఉంటుంది చూసారు, తలగడ అంటాం కదా, మీ వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదమ్మా, తలగడ అంటే ఏంటని మీరు చూడకండి ఏమ్మా. ఆ పిల్లోస్ ఉంటాయి కదా మనకి, అది తీసుకొచ్చి మామూలు ఇంట్లో వేసుకున్నది కొంతమంది పాత బట్టలన్నీ కలిపేసేసే ఒక తలగడ ఉంటుంది, తలకాడ అని దాని పేరు ఏమ్మా. కొంతమంది కొన్ని కుషన్ అది ఉండి అంటే పత్తితో చేసేటువంటి కాటన్ పెట్టి ఉండే ఒకటి ఉంటుంది, అది కాకుండా స్పాంజ్తో ఉండేటువంటిది ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఏమో గాలితో ఉండేటువంటిది ఉంటుంది, కొంతమంది వాటర్తో ఉండేటువంటిది. అంటే మీకు పెరిగికోల్ది 4000, 5000, 6000, 10,000, 20,000 పెరిగిపోతూ ఉంటుంది తలగడ. నాకున్న దాంట్లో ఒకసారి 6,000 తలగడ తెచ్చి ఏమ్మా అర్ధరాత్రి దగ్గర వెళ్ళి ఆడేమో గేటుకి తాళం వేసేసాడు, గేటు దూకి నేను వెళ్ళేసరికి సరిగా దుప్పటి కప్పిన దాన్ని మళ్ళీ కిందకు వచ్చేసి నేను వెళ్ళేసరికి కొంచెం ఫ్యాన్కని దానికి చలిగా ఉన్నట్టున్నారు. సరిగ్గా నేను వెళ్ళి ఆ దుప్పటి కప్పి ఆ తలగడ తల కింద పెట్టి కాసేపు కూర్చుని అలా ఎంతోసేపటికి ఆయన పడుకున్న తర్వాత ఇటు జరగకుండా అటు జరగకుండా ఆ దుప్పటి దానికి కట్టి దీనికి కట్టి మొత్తానికి ఆయనకి ఏమిచ్చాను, కంఫర్ట్ ఇవ్వగలిగాను. మళ్ళీ తెల్లారకుండా మళ్ళీ అడిగి ఫోన్ చేసి ఒకసారి నాన్న పరిస్థితి ఒకసారి చూడు, ఎలా ఉందో చూడు, ఇలాగ అన్నీ మేనేజ్ చేస్తే చివరికి మా నాన్నగారికి నేను ఏం చేశానురా అని చూస్తే ఒక షర్ట్ కొనగలిగాను, లేకపోతే ఒక దివాన్ కట్టుకుంటే అది ఇరిగిపోయేది, ఇంకో దివాన్ కట్టుకుంటే అది ఇరిగిపోయింది, కూలర్ కొంటే పోయేది, బీరువాలు కొంటే మొత్తం అద్దాలతో సహా పగిలిపోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారికి నేను ఏమి చేయగలిగానురా అంటే, జ్ఞానం ఉన్నప్పుడైతే బైక్ ఎక్కించుకుని కారు ఎక్కించుకుని వాక్యంతో డిస్కషన్ చేసేవాడిని. కానీ ఆ జ్ఞానం పోయిన తర్వాత మా నాన్నగారికి నేను ఇచ్చింది ఒకటే, మ్యాక్సిమం కంఫర్ట్ ఇవ్వడానికి చూశాను, కానీ ఆ కంఫర్ట్ ఆయన అనుభవించలేదు. నేను ఇవ్వడంలో లోపం లేదు, కానీ ఆయన అనుభవించటంలో మాత్రం దాన్ని స్వీకరించేటువంటి పరిస్థితి లేదు. అలాగే ఇప్పుడు కూడా సూర్యరావు గారి విషయంలో నాన్నకి ఇక్కడ తగులుతుంటే కంఫర్ట్గా ఉండడం కోసం ఆ సూదేదో ఈలకు దిగినట్టు ఎంత బాధపడి అంత కష్టపడి ఊపిరేరపోతే ఇలా చేసి అలా చేసి లేవనెత్తి మొత్తానికి అన్ని రకాలుగా ఆయనకి ఏం చేయగలిగారు అంటే కంఫర్ట్ మాత్రమే ఇవ్వగలిగారు. అందుకనట ఒకడకట ఎంతమంది పిల్లలటమ్మా, 100 మంది పిల్లలు, 100 మంది పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది దీని పేరు? ఇది ఏమో 100 మందిలో 50 మంది చూసినా పంట పండిపోదు. 50 మంది చూడలేని పిల్లలైనా ఒక 50 మంది పిల్లలు చూస్తే తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? అయ్యి బాబోయ్, మామూలు కంఫర్ట్ కాదు, సుఖం. చదవండి అది. అతడు సుఖానుభవము ఎరుగకయు అమ్మా, అతడు సుఖానుభవము నెరుగకయు
తగిన రీతిని ఉమ్, సమాధి చేయబడకయు సమాధి చేయబడకయు. ఉండిన ఇప్పుడు ఎడల ఇంతకీ సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే వాని గతి కంటే పడిపోయిన పడిపోయిన పిండం బెస్ట్ అంటున్నాడు. అంటే ఇంత చూడండి, కొంతమందికి నెల అవ్వకుండానే చిన్న స్థాయిలో ఉండగానే అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. ఆడి బెటరు వీడికంటే అంటున్నాడు. ఇంతకీ ఏమి నేర్చుకున్నారు అందులో పాఠం? ఎక్కువ చెప్పడానికి కూడా లేదు, టైం కూడా అయిపోయింది, సిగ్నల్ కూడా వచ్చింది. చెప్పండి, ఏం చేయాలి ఇప్పుడు మనం? ఒకరికి 100 మంది పిల్లలు ఉన్నారు. ఆ 100 మంది పిల్లలు ఆ తండ్రికి ఏం చేశారు? సుఖం. జాగ్రత్తగా వినాలి మీరు. ఆ మాటని ఎలా చెప్పాడంటే, నేను ఇది ఎవరో చెప్పారని చెప్పాను కదా మీకు. 100 మంది పిల్లలు ఉంటే అతనికి సుఖాన్ని ఇచ్చారు. ఏమా? సుఖాన్ని ఇచ్చారు. మంచి సమాధి చేశారు. ఒకవేళ ఆ మంచి సుఖం కానీ సమాధి కానీ చెయ్యకపోతే, గర్భములో చిన్నప్పుడే పిండముగా ఉన్నప్పుడే అది రాలిపోతే, అంటే ఏంటి ఇక్కడ? దేంతో కంపేర్ చేశాడు? పడిపోయిన పిండము గతే మేలట. దేనికంటే? సుఖం లేకపోయినా తగిన రీతిలో సమాధి కార్యక్రమం జరగకపోయినా పిండం రాలిపోతే ఆడే బెస్ట్ అట. చెప్పండి. అప్పుడు అన్నాడు, సమాధి కార్యక్రమం బాగా చేయాలి. సమాధి అంతా ఎలా జరగాలంట? చాలా బాగా జరగాలి, చాలా బాగా జరగాలి. ఎక్కువ మంది పాస్టర్లు రావాలి, ఎక్కువ జనం రావాలి. సమాధి పాలరాతితో తల మెరిచిపోవాలి. అందరూ చూస్తుంటే అద్భుతంగా సమాధి ఉండాలి. అబ్బా, ఏం చేశాడు రా సమాధి కార్యక్రమం! ఆ వెళ్తుంటే డబ్బులు జల్లాలి. ఒకవైపు నుంచి తారాజువలు, ఒకవైపు నుంచి ఏమో గోల్డ్ కాయిన్స్, ఒకవైపు నుంచి ఏమో ఏసీ కారులో ఆ భూస్థాపిత కార్యక్రమానికి తీసుకెళ్ళాలి. అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, అద్భుత రీతిలో సమాధి కార్యక్రమం తగిన రీతిలో జరగాలి. అలా జరిగిన వాడు ఎంత గొప్పవాడో అన్నాడు. అయ్య బాబు, ఇదేంటిది మొత్తం బైబిల్కి విరుద్ధంగా ఉంది అని ఆలోచించాను నేను. ఆలోచిస్తే ఇప్పుడు అదే నిజమైతే సమాధి కార్యక్రమం కానీ సుఖం కానీ ఈ రెండింటికి కంప్లీట్ ఆపోజిట్ బైబిల్. అప్పుడు ఏంటబ్బా అని చూస్తే, ఎవడింతకీ ఏం చేస్తున్నాడమ్మా? చదవండి. ఏదేది చదవండి, నేనేమంటలే, చదవండి. దాని పేరు దేన్ని? ఇప్పుడు ఇంతకీ సమాధి బాగా జరగాల వద్దా? నేను అందుకనే వీళ్ళతో చెప్పాను, మీరు సమాధిని కట్టించటానికి వీలు లేదు అని చెప్పాను వీళ్ళకి. సమాధి మీద పాలరాతిలతోనూ గోరీలు అయ్యి కట్టొద్దండి అని చెప్పాను. కట్టొద్దని చెప్పినందుకు తండ్రి ఇంత ప్రేమించాలని వీళ్ళకి జీవితాన్ని ఇస్తే కనీసం తండ్రికి సమాధిని కట్టించలేకపోయారండి. ఎల్లేం కొడుకులండి, ఎల్లేం కూతురులండి అంటారా? అనరా? అనుకుంటారు కదా జనరల్గా. మనకు తెలిసిన జ్ఞానమని అంటాం, అది రైటా రాంగో పక్కనట్టండి. వాక్యం తెలిస్తే రాంగ్ అవుద్ది. వాక్యం తెలియనప్పుడు తండ్రి మీద ప్రేమ అవుద్ది, అది అంతే తప్ప ఎవరిని తిట్టడమో ఎవరిని కొట్టడం కాదు. జ్ఞానం తెలిస్తే సర్దుకుంటాం, జ్ఞానం తెలకపోతే ఏం చేస్తాం? అదే నిజమవుద్ది. ఇప్పుడు సూర్యరావు గారు చనిపోయారు. చనిపోయినప్పుడు మనవరాళ్ళు అందరూ, పిల్లలందరూ ఎంత, నాకు తెలిసి కృష్ణపాల్ గారు అయితే చాలా దారుణంగా ఏడ్చారు. నేను చూశాను, ఇదేంటి ఈయన ఇలాగా ఏడుతున్నాడు ఏంటని. మీరందరూ అలాగే ఏడ్చారు. అప్పుడు వాక్యం తెలిసిన నేను, మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు అదే ప్రేమ ఉంటుంది తండ్రి మీద. ఏమ్మా, మీ తండ్రి మీద మీకు ఎంత ప్రేమ ఉంటుందో నా తండ్రి మీద నాకు అంతే ప్రేమ ఉంటుంది. ఆఖరికి కాకి మీద పిల్లల మీద ప్రేమ ఉంటుంది. అది ఎవరన్నా పట్టుకుంటే అందరినీ కాకేసుకుని గొడవెట్టేద్ది.
ఆ పాపను ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటుంది. అందుకని ఈ భూమి మీద పుట్టిన ఏ బిడ్డలకైనా తల్లిదండ్రులకి వారికి మధ్యన ఒక ప్రేమ ఉంటుంది. అలాంటి తండ్రి సడన్గా దూరం అయిపోయాడంటే ఎవరికైనా ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది, కన్నీరు వస్తుంది. కానీ దేవుడు చెప్పాడు, చచ్చిపోతే కదా నువ్వు ఏడాల్సింది, అతను నిత్య జీవములో ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అని విషయం తెలిసాక అప్పుడు నేనేమైపోయాను, ఏడుస్తూ మానేశాను. మీరేం చేశారు, ఏడ్చారు. ఏడ్చినా తప్పేముంది? ఒకరోజు ఆ స్థాయికి ఎదిగిన తర్వాత మీరు కూడా ఏం చేస్తారు, ఏడవడం మానేస్తారు. అప్పుడు నేను అన్నాను, ఎవ్వరూ ఏడొద్దల్లా, ఎవ్వరూ ఏడకండి, ఏమీ ఏడవలసిన పని లేదు. సడన్గా మన మనిషి దూరం అయిపోవడానికి మనిషిగా మనందరికీ బాధే. కానీ దేవుని బట్టి మనం నిరీక్షణ లేని ఇతరులు ఏడుస్తారు, మనం ఏడాల్సిన పని లేదు. వాళ్ళు అనుకుంటున్నారు చచ్చిపోయిన వ్యక్తి మళ్ళీ రాడని, చచ్చిపోయిన వ్యక్తి కుక్క అయిపోతాడని, మనిషి జన్మ రాదని, లేకపోతే ఇంక మళ్ళీ చూడలేమని ఏడుస్తున్నారు. నీకైతే నిరీక్షణ ఉన్నటువంటి నీకైతే మరలా మరణము లేని వాడిగా తిరిగి వస్తాడు గనుక నీకెందుకు ఏడుపు అని నేను చెప్పాను. అప్పుడు చాలామంది ఏం చేశారు, దేవుడు ఏడ్చేవారితో ఏడమన్నాడు కాబట్టి ఈ పాస్టర్ గారు ఏడ్చొద్దు అంటున్నాడు ఏంటి అని చెప్పారు. ఏమ్మా ఎలా ఉంటుంది తెలుసా, మన వాళ్ళు మనకే శత్రువులు ఉంటారనమాట. ఏడిస్తే ఇక్కడ ఏడొద్దని బైబిల్ చెప్తుంటే ఏడ్చేవారితో ఏడండి అనే మాట ఏంటి అక్కడ అర్థం, ఆ కాంటెక్స్ట్ ఏంటి? రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది అది 16వ అధ్యాయంలో. అక్కడ కాంటెక్స్ట్ వేరు, అక్కడ ఉద్దేశం వేరు. దీన్ని దానికి ఆపాదించి దీన్ని విరుద్ధంగా మాట్లాడడం కూడా చూశాను నేను. సరే, ఎవరైనా వాళ్ళని కూడా దేవుడు క్షమించి వారిని బహుగా దేవుడు ఆశీర్వదించాలనే కోరుకుందాం. సరే, ఇప్పుడు నేను చెప్పే మాట కన్క్లూజన్ ఏంటి, మీలో తేడా వస్తుంది ఏమ్మా? ప్రారంభం ఎప్పుడైనా ముగింపు మాత్రం ముందైపోవాలి. మీకు ముందు రారు, స్పీడ్కి వెళ్ళిపోవాలని మాత్రం చూస్తారు. ఇప్పుడు మరణానికి సంబంధించిన విషయం చెప్తున్నాను మీకు. సూర్యరావు గారి జ్ఞాపకార్థ కూడికలో ఆయన చనిపోయి ఈ రోజున మీరు కూడుకుని ఆయనకి మీరేం మేలు చేయలేరు. ఆయన ఏం చేసుకున్నారో దాన్ని ఆయన పొందుతారు. కానీ ఆయన మరణం మాత్రం మీకు ఈ పాఠాన్ని చెప్పిస్తుందమ్మా. సరే, ఇంతకీ మంచిగా సమాధి అవ్వడం అంటే ఏంటమ్మా? మంచిగా సమాధి అవ్వడం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటో చెప్పండి నాకు, చాలు. ఇంకా ఈరోజు పాఠం అయిపోయినట్టే. 100 మంది పిల్లలు ఉన్నారంట అతనికి. ఆ 100 మంది పిల్లలు చేయాల్సింది ఏమివ్వాలి ఇప్పుడు? తండ్రికి ఏమివ్వాలి? తండ్రికి ఏమివ్వాలమ్మా? 100 మంది పిల్లలని. ఇప్పుడు సూర్యరావు గారికి వాళ్ళకు ఉన్నటువంటి 5 పిల్లలు. 5 6 ఎవరిని మిస్ చేశాను నేను అమ్మా? అదే ఆవిడతో మొత్తం 5 6. వెంకన్న గారు లెక్కెట్టుకుంటాను. వెంకన్న గారు, తర్వాత క్రిస్టఫర్ గారు. మొన్నే అడిగాను ఆర్డర్ నేను. క్రిస్టఫర్ గారు, తర్వాత పేతురు గారు, తర్వాత జయరాజు గారు, తర్వాత ఏమో శాంతకుమార్ గారు, తర్వాత డేవిడ్. కరెక్టేనా? మొన్న అడిగాను నేను, కరెక్ట్గా తెలుసుకున్నాను. నేను ఏంటంటే జయరాజు పెద్దోడా లేకపోతే ఇలాగ నేనేం లెక్కలు వేసుకుంటున్నాను. తీరా చూస్తే ఒక రోజు ఏదో సందర్భం వస్తే తెలుసుకున్నానులేండి, నాకు తెలుసు కదా. లెక్కలో కొంచెం 6 5 అన్నాను అంతే. కానీ ఇప్పుడు ఏంటి విషయం, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈ 6 పిల్లలని సుఖాన్ని ఇచ్చారు. ఇంకేమిచ్చారు? మంచి సమాధిని చేశారు. అంతేనా ఈ 100 మంది పిల్లలు వాళ్ళకి చేయగలిగింది? కొడుకులు ఎందుకున్నారంట అమ్మా? తల్లిలారా నిద్రపోకండి. కొడుకులు ఎందుకుంటారు ఇప్పుడు? ఎందుకు ఉండాలి? ఎందుకున్నారు ఇప్పుడు పిల్లలు? ఈరోజు ఎంత చెప్పి గింజుకుంటుంది అదే. పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులకి సుఖాన్ని ఇవ్వాలి. రెండోది ఏం చేయాలి? మంచిగా సమాధి చెయ్యాలి. పిల్లలకి ఇచ్చే డ్యూటీ దేవుడు 2. ఇప్పుడు సుఖం అంటే ఏంటో, సమాధి కార్యక్రమం అంటే ఏంటో తెలిస్తే ఇప్పుడు ఈ 2 చేయాలి మీరు. ఓకే, ఇప్పుడు సుఖమని ఉంది కాబట్టి మా నాన్న బాగా చూసుకోవాలి. సుఖంగా ఎలాగో చూసుకోవాలండి, కానీ అది కాదు మెయిన్ కాన్సెప్ట్. సమాధి బాగా చేయాలి. సమాధి అంటే ఈ భౌతిక సంబంధమైన సమాధి కాదు. ఎలా తెలుస్తుంది నీకు అని నన్ను అడగొచ్చు మీరు. సూర్యుని కింద ఏముందంట అమ్మా? దురాస్థ
సాతాను కార్యక్రమం ఏముందట? డబ్బు, ధాన్యం, సమృద్ధిగా సమృద్ధిగా ఈ భూమి మీద ఉన్నదట. ఆడే సాతాను అన్నాడు. ఇప్పుడు ఒక సుఖం భూమి మీద మనిషికి ఇవ్వాలంటే ఏం కావాలి? నీకు డబ్బు కావాలి. డబ్బు కావాలి. సమాధి చేయాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బేనండి. బాగా సమాధి చేస్తామంటే ఏంటి? సమాధి కార్యక్రమం బాగా చేయాలంటే ఏంటి? నువ్వు పాలరాతితోనో గంధపు చెక్కలతోనో ఇలాగ నువ్వు అన్నీ చేయాలంటే డబ్బే కదండి దానికి మూలం. కాబట్టి ఇప్పుడు సమాధి కార్యక్రమం చేయాలంటే బిడ్డలు 100 మంది బిడ్డలున్నా, 50 మంది బిడ్డలున్నా, 6 బిడ్డలున్నా ఒక తండ్రికి ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? మంచిగా సమాధి చేయాలి. ఇంకోటి ఏం చేయాలి? ఆయన బ్రతుకున్నప్పుడు బిడ్డల యొక్క బాధ్యత ఏంటంటే సుఖంగా చూడాలి. సుఖంగా చూడాలని మళ్ళీ అక్కడ అంటున్నాడు, ధనము, ధాన్యము నేను ఈ సూర్యుని కింద చూసే అత్యంత దరిద్రమైన పని సాతాను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి నాకు, సుఖం అంటే ఏది? నేను ఇంకొకటి చెప్తున్నాను. అతను ఒకడు ఉన్నాడు, ఊదా రంగు బట్టలు ధరించినటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడు ఈ భూమి మీద ఎక్కువ సుఖాన్ని అనుభవించాడు. ఆ సుఖాన్ని అనుభవించిన కారణంగా నిత్య నరకములో కాల్చాడు దేవుడు. లాజరు అనేవాడు ఉన్నాడు. ఈ భూమి మీద ఎక్కువ శ్రమను, ఎక్కువ ఏం చేశాడమ్మా? నిందలను, అవమానాలను అతను అనుభవించాడు. ఈ భూమి మీద ఎక్కువ కష్టాన్ని అనుభవించావు గనుక ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. నువ్వైతే ఈ భూమి మీద సుఖాన్ని అనుభవించావు కాబట్టి అక్కడ నీవు ఏం పొందుతున్నావు? మరి ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు? సుఖాన్ని ఇవ్వాలా కొడుకులు, బాగా చూసుకోవాలి, అన్నం పెట్టాలి, అన్నీ ఓకే. కానీ మెయిన్ విషయం అదా? బిడ్డలు మీరు చూడాల్సింది. ఇది మీరు చూడటం ఏంటండి? ఎవడైనా చూస్తాడు. పోనీ సుఖం దగ్గరికి వద్దాం. మీ నాన్నగారికి తోటకూర పప్పు పెట్టావు. మా నాన్నకు చాలా ఇష్టమని తోటకూర ఫ్రై చేశారు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు కూడా తోటకూర ఫ్రై చేశారు. వాళ్ళు మా ఆత్మీయ తండ్రి వచ్చాడని తోటకూర ఫ్రై చేశారు. చేశారు, నా ఇష్టానికి వదలాలి కదా, అంత వేశారు. అందులో ఏమో ఎక్కువ వేశారు. దావీదు దగ్గరుండి వేసాడు. ఇప్పుడు తోటకూర అంటుంది, బాబు చిన్న బాబు, తోటకూర నేను ముందున్న తోటకూర చెట్టును కాదు, శపించబడిన చెట్టుని, నాలో నీకు ఎంత పోషకాలు నీలో తోసేసినా నీకు 70. ఇప్పుడు తోటకూర మొక్క అంటుంది నీతో, నీకు 70, 80 ఇవ్వగలను. నువ్వు ఎంత బాగా తినేయి, విటమిన్స్ తినేయి, మినరల్స్ తినేయి, అన్నీ తినేయి, ఈ భూమి మీద అన్నీ జుర్రేసుకో, మామిడికాయ టెంక కూడా మింగేయి, లోపల ఉన్నటువంటి జీడట చాలా మంచిదట, ఆ జీడు కూడా తినేయి. మీరేమో జీడు పడతారా? జీడు చాలా మంచిది, అలాగని జీడు పచ్చి తినేయకండి. సరే, ఇప్పుడు ఏమవుతుంది? అది అన్నీ బాగుంది, మంచిదట, ఆకుకూరలు మంచిదట, పప్పు మంచిదంట, లేకపోతే మటన్ ఇంకా మంచిదంట, కీమా ఇంకా మంచిదంట అని ఇలాగ మనం ఏది మంచి అంటున్నామో ఆ మేక మాంసం అంటుంది 70 అంటుంది. నేను ఇవ్వాల్సింది 70 ఇవ్వగలను. తోటకూర అంటుంది 70, జ్యూస్ అంటుంది 70, బాదం పప్పు అంటుంది 70, 80. నేను చచ్చిపోయిన ఉన్నానమ్మా. నేను శపించబడని తోటకూరనైతే నిత్యము బ్రతికే జీవితాన్ని ఇస్తాను నీకు అంటుంది. ఈ భూమి మీద జీవితం కనురెప్ప కాలం అన్నాడు దేవుడు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోతుంది అన్నాడు. కానీ ఏ మనిషి అయినా ఈ భూమి మీద సుఖాన్ని వెతుక్కుని పరిగెట్టాలి తప్ప ఈ భూమి మీద అనుభవించే సుఖాన్ని ఏ తల్లిదండ్రులకు ఇవ్వకూడదు. బిడ్డలు ఇవ్వకూడదంటే ఇప్పుడు మరి రోడ్డు మీద కనుక ఎండుతారా? ఏం చేయాలి? ఇప్పుడు సుఖాన్ని ఇవ్వడమే బిడ్డల యొక్క బాధ్యత కాదు, కంఫర్ట్ జోన్ మాత్రమే కాదు. నిజమైన సుఖాన్ని ఎవడివ్వగలుగుతారమ్మా? తల్లిదండ్రులు బిడ్డలకి ఇచ్చేది ఏది? ఆస్తులు, ఐశ్వర్యాన్ని పంచి వారికి సుఖానికి భోగాలను చేసి నరకానికి పంపిస్తున్నారు తల్లిదండ్రులు. పనులు నేర్పట్లేదు, కష్టపడడం నేర్పట్లేదు. అమ్మ హారిక, నీకు గిన్నెలు దావడం వచ్చా? వాట్ గిన్నెలు అంటుంది. ఏమ్మా నేర్పట్లేదు వాళ్ళమ్మ. చదువుకోండి.
బట్టలు ఉతకడం వచ్చా? రాదు. అమ్మా ఎంత వేయాలి సబ్బు అంటది. ఎప్పుడన్నా ఉతకమంటే ఏది బట్టల సబ్బు ఇందులో అన్న అడిగే వాళ్ళు కూడా ఉంటారు. కష్టం నేర్పించట్లేదు. ఏమి నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు బిడ్డలకి? సుఖం. నీకెందుకులే అమ్మ, చదువుకునే దానివి, నువ్వు చదువుకో అంటారు. ఓ కూర్చోబెట్టు, తల దువ్వేత్త నున్నగా చక్కగా జడేసి ఇక్కడ పిలకెట్టి ఇవన్నీ చక్కగా చేసి తయారు చేస్తూ ఉంటుంది అమ్మ. సుఖం. ఫ్యాన్ గాలి ఒకటే ఉంటే నువ్వు ఫ్యాన్ దగ్గర పడుకో అంటుంది. ఏమ్మా దోమలు కొడుతుంటే పాపను పడుకోబెట్టి పైన విసురుతుంది. కష్టం ఆవిడ అనుభవిస్తుంది, పిల్లలకేమో సుఖాన్ని ఎత్తుంది. వాళ్ళే పిల్లలు అయిపోతే మళ్ళీ వీళ్ళు ఏమైపోతారు? పిల్లలు లెగుతారు, తల్లిలై తండ్రిని పడుకోబెట్టి విసురుతారు. ఏమి ఇవ్వగలుగుతున్నారు అంటే సుఖాన్ని ఇవ్వగలుగుతున్నారు. ఇప్పుడు అది సుఖమా? వాళ్ళని అడగండి. హాస్పిటల్లో డయాలసిస్ జరుగుతుంటే ఆ తండ్రికి కంఫర్ట్గా ఇచ్చామని అనుకుంటున్నారు, కారులో తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు, కానీ అది సుఖంగా ఇవ్వగలిగారా? బాధని మీరు అనుభవించగలిగారా? ఆ బాధను మీరు తీసుకోగలిగారా? తీసుకునే అవకాశం ఉందా? అది కదండి సుఖాన్ని ఇవ్వడం అంటే. బైబిల్ ప్రకారం ఈ 70 సంవత్సరాల ఈ జీవితంలో సుఖాన్ని వెతుక్కున్నవాడు, ఎంత వీలైతే అంత సుఖాన్ని వెతుక్కున్నవాడు నరకం పాలైపోతాడు. నరకం పాలైపోతాడు. మంచిగా సమాధి చేసినటువంటి వాడు ఈ రోజున చాలామంది దుర్మార్గంగా బ్రతికి, దుష్టులుగా బ్రతికి, అబద్ధాలతో బ్రతికి, అన్యాయంతో బ్రతికి, మనుషులను చంపి బ్రతికి, లంచాలు తీసుకుని బ్రతికి ఈ రోజున వాళ్ళ సమాధులు మెరిసిపోతున్నాయండి. మెరిసిపోతున్నాయి. రాజమండ్రిలో కానీ ఎక్కడైనా సరే సమాధులు. ఆడి జీవితంలోకి వెళ్ళి చూస్తుంటే లంచాలు తీసుకుని బతికాడు, మనుషుల్ని హింసించి బతికాడు, అన్యాయమైన పనులు చేసి బ్రతికారు. చాలామంది రాజకీయ నాయకులు ఎంతో మంది మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, చెడు చేసిన వాళ్ళు ఉన్నారు. చెడు చేసిన వాళ్ళైనా మంచి చేసిన వాళ్ళైనా డబ్బు ఉంది కాబట్టి ఏం చేశారు? పెద్ద పెద్ద సమాధులు కట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆఖరికి ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ ఈ సమాధి పెడితే తేడా వద్దని సముద్రంలో పాతేశారు. ఎంతోమంది భయంకరమైనటువంటి వ్యక్తులకి మంచి సమాధులు ఉన్నాయి. ఈరోజు ఉన్నాయి లేదంటారా? అంతెందుకండి, ఎవరో పేర్లు ఎత్తకండి. దుర్మార్గం పనులు చేసిన వాళ్ళకి మంచి సమాధులు కట్టించుకున్న సందర్భాలు మీకు తెలవా? మీ ఊరని వదిలేయండి, ఎక్కడైనా చూడండి ఒకసారి. డబ్బుంటే సమాధి అని చెప్పండి. ఒకరోజు ఒక వ్యక్తి చాలా దుర్మార్గుడు, ఎంతోమందిని చంపాడు. ఎంతోమంది వాళ్ళందరూ చెప్తున్నారు, ఆ సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చెప్పుకుంటున్నారు, వీడు మా వాళ్ళు దుర్మార్గుడు కాదండి, ఎంతమందినో ఏడిపించాడు, ఎంతమంది జీవితాలను నాశనం చేశాడు. కానీ అతని యొక్క శవాన్ని ఎలా కాలుతున్నారు? గంధపు చెక్కలతో కాలుస్తున్నారు. గంధపు చెక్కలతో, ఖరీదైనటువంటి సమాధి కట్టారు. ఇప్పుడు మంచి సమాధి చేశారు. ఇప్పుడు దేవుడికి ఇష్టమది? మరి మంచి సమాధి అంటే ఏంటి? మంచి సుఖాన్ని ఇవ్వడం అంటే ఏంటమ్మా? ఈ భూమి మీద, శపితమైన భూమి మీద ఏ వ్యక్తికి సుఖాన్ని ఇచ్చినా డబ్బయ్యే. అది కూడా శాశ్వతమైన సుఖాన్ని ఏ మనిషికి మనం ఇవ్వలేము. అందుకని అదంతా చదివితే ఆ అధ్యాయం అంతే అర్థమవుద్ది. అందుకని మీ అమ్మ నాన్నకి అన్నం పెట్టండి, బాగా చూసుకోండి, సుఖంగా ఇవ్వండి. కానీ ఆ సుఖాన్ని కాదు, రేపొద్దున్న అసలైన కష్టం మొదలవుద్ది. ఇక్కడ ఏదైనా నువ్వు 4 సుఖం కోసం నువ్వు మంచం మీద పడుకోబెట్టి ఏదో చేస్తున్నావేమో, రేపొద్దున్న ఎక్కడ పడుకోబెడతావో తెలుసా? నువ్వు ఇవన్నీ చేసి నీ పిల్లల్ని ఎక్కడ పడుకోబెడతావు తెలుసా? నిత్యాగ్ని దండనలో కూర్చోబెడతావు, అగ్నిపాలు చేసేస్తావు నీ బిడ్డల్ని, నీ కొడుకుల్ని, నీ తల్లిదండ్రుల్ని. ఈ రోజున ఒక చుట్ట కాల్చుకుంటూ ఒక అరుగు మీద కూర్చుని నీ తండ్రి అక్కడ ఇక్కడ జోకులు వేసుకుంటూ తిరుగుతున్నాడు. మీ నాన్న ఇంటికి వచ్చేసరికి మెత్తగా చల్లగా అన్నం పెట్టేస్తున్నావు. మీ నాన్న తిరిగి వచ్చి చుట్టలు కాల్చుకుని తాగుతూ వస్తూ అన్యాయమైన అక్రమమైన పనులు చేస్తూ వాళ్ళని తిడుతుంటే ఇంటికి వచ్చుగానే అన్నం పెడుతున్నావు నువ్వు కూతురు కాబట్టి. మళ్ళీ తినేసి మళ్ళీ పోతున్నాడు ఆయన. ఏమో పోతున్నాడు లేదా నాకు అనవసరం, చెప్తున్నాను, జనరల్గా చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఆ వ్యక్తికి నువ్వు ఇచ్చే సుఖం అన్నం పెడతామా? రాగానే మంచిలు ఇవ్వడమా? ఏదన్నా బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళి జ్వరాన్ని తగ్గించటమా? కాదండి, అవన్నీ ఎలాగో చేయాలి. కానీ ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా 100 మంది ఉన్నా సరే ఆ 100 మంది ఆ బిడ్డకి ఏమి ఇవ్వాలండి?
ఆ తండ్రికి ఏమివ్వాలండి? లేదా కొడుక్కి ఏమివ్వాలండి తల్లిదండ్రులు? లేదా కూతుర్లు ఏమివ్వాలండి తల్లిదండ్రులకి? ఏమివ్వాలి? సుఖాన్ని ఇవ్వాలి. సుఖం అంటే ఏది? అందుకనే ఆ లాజరు ఈ భూమి మీద కష్టపడి వెళ్తున్నాడు. ఇక్కడ నీవు సుఖాన్ని, నెమ్మదిని పొందుతావు అన్నాడు. ఇప్పుడు ఇంతకీ సుఖం ఎక్కడ? పరలోకములో. నిత్య నరకము నుంచి తప్పించుకునే శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఈ భూమి మీద ఉండి నీ బిడ్డలకు నువ్వివ్వాలి, నీ తల్లిదండ్రులకు నువ్వివ్వాలి. ఇంతకీ సుఖమేది? ఒక వ్యక్తిని పరలోకములోనికి నడిపించటమే శాశ్వత కాల సుఖం. ఇక్కడ సుఖం నువ్వు ద రాయల్ మ్యాన్సెస్ అనేటువంటి హోటల్లో కూడా రోజుకి 87 లక్షలతో మీ తల్లిదండ్రులను జీవితాంతం పోషించిన నిత్య నరకములో అగ్నిపాలైపోతారు మీ తల్లిదండ్రులు, అగ్నిపాలైపోతారు మీ పిల్లలు. అండి నేను బ్రతుకుతున్నది వాళ్ళ కోసమేనండి, అలా సుఖంగా ఉంటే చాలండి నాకు అంటాడు తండ్రి. అందుకని ఆ పిల్లల యొక్క నరకానికి కారణమవుతాడు తల్లిదండ్రులు. ఆ పిల్లల యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత కారణమవుతారు తల్లిదండ్రులు. అందుకని ఎక్కడికక్కడ బెత్తంతో బుద్ధి చెప్పమన్నాడు, కష్టాన్ని నేర్పించమన్నాడు దేవుడు. కష్టాన్ని నేర్పించమన్నాడండి. అందుకని కష్టం నేర్పాలి తల్లిదండ్రులు, లేకపోతే వాళ్ళకు సుఖాన్ని అలవాటు చేశారా అంతే. ఇక్కడ సుఖాన్ని ఇస్తున్నాం, అక్కడ నరకములోకి వెళ్తారు. ఇక్కడ కష్టాన్ని అక్కడ శాశ్వతమైన సుఖంలోకి వెళ్తారు. అందుకని బిడ్డలకి ఉద్యోగాలు రావడమే కాదు, పరిచర్య నేర్పించండి. పరిచర్యను నేర్పించండి. ఈ రోజున వచ్చి చేపలేసమైన ఏదైనా పరిచర్య కష్టం, దేవుని పనే. లోకంలో ఉన్నటువంటి పనులేమి కాదండి. కాబట్టి సుఖం అంటే ఏదమ్మా? ముగిస్తున్నాను. సుఖం అంటే ఏది? సూర్యరావు గారికి మీ బిడ్డలు చేసినది కాదు సుఖం. సూర్యరావు గారికి నిజమైన బిడ్డనే. మరి మీరు ఏం చేశారు నాకు తెలగాని, నిజమైన బిడ్డనని నేను. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు, ఆయన ఇక్కడతో మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడిన 10 సందర్భాలు ఏవైతే ఉన్నాయో, సువార్త ఎలా చెప్పాలో, మీరేం చేయాలో ఏంటో. ఒకరోజు కొడుకుకి అన్యాయం జరిగిందని, ఇబ్బంది జరిగిందని నా దగ్గరకు వచ్చి బాధపడ్డారు ఒకరోజు ఈ చర్చిలో. బాధపడితే నేను అన్నాను, అది బాధ కాదండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. మీరేం బాధపడకండి. మీ కొడుకుకి మీ కూతుర్లకి ఒకరోజు దేవుడు మంచి చేస్తాడు. ఇక్కడ జరిగిన అన్యాయానికి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. కళ్ళని నీళ్ళు పెట్టుకున్నారు ఆయన. నా బిడ్డకి ఇలా జరిగింది, మేమెంతో నమ్మాం, మేమెంతో జరుగుతుంది అనుకున్నాం, బాబు ఇలా జరిగింది, బాబు ఇలా జరిగింది బాబు అని చెయ్యిలు పట్టుకుని కళ్ళని నీళ్ళు పెట్టుకున్నారు ఆయన. అప్పుడు నేను అన్నాను తెలుసా, ఏమన్నాను తెలుసా? అది మీరేమి గొప్ప అనుకుంటున్నారేమో, అది ఎంత మాత్రం గొప్ప కాదు. మీ బిడ్డలు ఎలా బ్రతకాలో, ఒరేయ్ ఎక్కడికి వెళ్ళకండి, మీరేమి ఎవరి మీద ఏమి అనకండి, నీతిగా బ్రతకండి, యథార్థంగా ఇందాక చెప్పిన మాట, నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, ఒకడికి మంచి చేయండి, మనకు దేవుడు ఇచ్చింది చాలు, మనది ఇచ్చిన దాంట్లో మనం ముందుకు పోదాం అన్న మాటను నేను అక్కడ చెప్పాను. చెప్పిన తర్వాత కొన్ని రోజులకి ఆ ఇంట్లో నుంచే ఒక కొడుకు వచ్చి అన్నాడు, ఏం చేయాలని అడిగినప్పుడు నేను ఏం చెప్పానో తండ్రికి అదే చెప్పాను ఆ కొడుక్కి. కొడుకు కూడా అదే చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోక సంబంధమైనటువంటిది కాదండి. ఆ తండ్రి నా కొడుకు సుఖం లేదని ఏడ్చారు, కానీ ఆ తండ్రికి ఒక బిడ్డగా నేను ఏమిచ్చానో తెలుసా? శాశ్వతమైన సుఖం అంటే ఏంటో ఆ బిడ్డకి నేను చెప్పాను, వాళ్ళ బిడ్డలకు చెప్పాను. నాకు అందుబాటులో ఉన్న ప్రతి క్షణం ఎవరికైనా నేను అదే చెప్తాను. కాబట్టి నా తండ్రికి నేను ఇవ్వలేనిది, నా తండ్రితో చాలాసార్లు నేను గొడవ పడ్డాను. దేని విషయమో తెలుసా? అన్నం లేదనో, డబ్బు లేదనో, దాని గురించి కాదు. గొడవ అంటే గొడవ కాదు, వాదన. దేవుని యొక్క వాక్యములో, నాన్న ఇది ఎలాగుంది, నువ్వు ఇలా ఇది చేయకూడదు నాన్న, ఇది చేయకూడదు అని నేను ఎన్నోసార్లు నాన్నతో ఇదయ్యాను. అలాగా ముందు వినలేదు, రెండోసారి వినలేదు, మూడోసారి వినలేదు, నాలుగోసారి లేదు, 100 సార్లు చెప్పాను. అలా చెప్పుకుని మీ ఇద్దరం కూర్చునే వాళ్ళం. కూర్చుని మాట్లాడుతుంటే ఈ లోపల ఇంకో గుంట నక్కలు వచ్చి మధ్యలోకి, గుంట నక్కలు వచ్చి అబ్బెబ్బే మీ కుర్రోడిని పాడు చేసేసారండి వాళ్ళు. ఎవడు పాడు చేసేసాడు నన్ను? ఎవడు పాడు చేశాడంటే నన్ను? ఏం పాడు చేశాడు? తండ్రిని కుమారుని ఎరుగుటియే నిత్య జీవం అనేది నేను తెలుసుకుని ట్రైనింగ్ అయ్యి బైబిల్ చదివి నిష్ణాతుడినై వచ్చి చెప్తుంటే ఈ మధ్యలోకి దూరి ఏబిసిడీలు రాలేనోడు నాకేం చెప్తున్నాడు, నన్ను ఎవరో పాడు చేసేసారంట,
ఆ పాడు చేసేసిన వాళ్ళు ఎవరట, ఎవరో ఉన్నారట, వాళ్ళ పేర్లు చెప్పేస్తుంటే ఆ పాప ఆ అమాయకుల్ని పాడు చేస్తాకు వచ్చిన గుంట నక్కకి ఇద్దరికీ చెప్పాను. ఆ గుంట నక్కలు అప్పుడప్పుడు ఎదురవుతుంటే దూరంగా ఎదురవుతుంటుంటే ఈ రాత్రి కూడా కొన్ని సందర్భాల్లో కూడా వాక్యం చెప్తున్నప్పుడు కనపడుతూ ఉంటారు. వాళ్ళు కనబడుతున్నప్పుడు ఎక్కడే ప్రకటిస్తూ ఉంటానమ్మా నేను. ఎవరైనా సరే ఇది నేను చెప్పేది ఇది తప్పు అంటే ఇప్పుడే 20,000 అప్పు చేసేస్తాను మీకు. ఇదిగో నా రింగ్, డైమండ్ రింగ్ నీకు ఇస్తాను, చెప్పండి కమాన్ అంటాను. అంతే, వాళ్ళు ఉన్నప్పుడు అంటాను. మాట్లాడరే మరి నిజంగానే ఉంటే లేచి నిలబడి చెప్పాలి కదా. అక్కడెక్కడ చెప్పుకోవడం ఎందుకు, అన్యాయమైన మాటలు ఎందుకు? కమాన్ చెప్పు, నీకు 20,000 పట్టుపో అని చెప్తుంటే డైమండ్ రింగ్ కట్టిపోంటే ఎవరికి చేదు? లేగరండి. కానీ నేను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటేదో మాట్లాడతారనమాట. అలా నాన్నగారికి నాకు మధ్యన కూడా కొన్ని విషయాలు సృష్టించిన చెప్పి చివరికి నాన్నగారికి మీరు చూసారా లేదో కొన్ని విషయాల్లో 100% మార్పులో, చాలా విషయాల్లో నాన్నగారిలో మార్పు తెచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాన్నగారికి నిజమైన సుఖం నేను ఇచ్చా ఒక బిడ్డగా. భౌతిక సంబంధమైన కంఫర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ఆ కంఫర్ట్ ఆయన తీసుకోలేకపోయాడు. కానీ మా నాన్నగారికి జ్ఞానం ఉన్నప్పటి నుంచి చెప్పుకుంటూ, నాన్న ఇది ఇలా ఇలా ఇలా. అప్పుడు ఏమన్నాడు తెలుసా, నాన్న చివరికి వచ్చేసరికి నువ్వు చెప్పు నేను కూర్చుంటాను అన్నాడు. మీరు గమనించారో లేదో నాకు తెలియదో కానీ ఒకరోజు నేను చెప్తుంటే అమ్మో కుర్రాడు ఎవడో వాళ్ళిద్దరు పాడు చేశారు కావచ్చని ఆయన వచ్చేసి వాడు ముందు. కానీ అర్థమైన తర్వాత నేను రాకపోతే ఏడు చిన్నోడు రావట్లేదు చూడండి అని వీళ్ళ చేత నా చేత ఫోన్ చేయించి వచ్చి నేను ఎక్కడ వాక్యం చెప్తుంటే ఆయన కూర్చుని ఉండేవారు. నేను రాకపోతే కంగారు పడిపోయేవారు. ఇంకొకరు ఎవరన్నా చెప్తుంటే సరే కంగారు చేయడానికి ఏంటి నా కొడుకు అన్నట్టు. అలా నేను అలాగా సుఖానికి, ఏ సుఖం ఇక్కడ సుఖమా, అది సుఖాన్ని ఇచ్చిందా? ఏదన్నా ఈ లోకంలో సుఖాన్ని ఇచ్చిందా? ఈరోజు నా పరలోకానికి చేర్చే నా ప్రయత్నంలో ఒక కొడుకుగా మా తమ్ముడు ఇవ్వలేకపోయాడు, నా చెల్లి ఇవ్వలేకపోయింది, నా కొడుకులు ఆయనకు పుట్టినటువంటి ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారో వాళ్ళు ఎవరు ఇవ్వలేకపోయిన సుఖం నేను ఇచ్చానంటే నా ప్రయత్నం నేను చేశాను. ఇప్పుడు ఆ సుఖం సూర్యరావు గారికి మీరు ఇవ్వగలిగారా? రేపొద్దున ప్రణతి మీ నాన్నగారికి ఇవ్వగలుగుతావా? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సుప్రియ, హారికలు మీ నాన్నగారిని నిజంగా ప్రేమిస్తే, మీ అమ్మగారిని నిజంగా ప్రేమిస్తే పరలోకానికి సంబంధించిన విషయం సుఖాన్ని మీరు ఇవ్వాలండి. అది పిల్లలు నిజమైనటువంటి తల్లిదండ్రులకు సుఖాన్ని ఇవ్వడం. అందుకనే తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయమని ఒక చెల్లి నా దగ్గరికి వచ్చి అడిగింది. మా నాన్నగారు తాగేస్తారండి, ఇలా చేస్తారని, ఇలా ప్రార్థన చేయండి అన్నయ్య అని అన్నారు. ఈ కానుకల పెట్టిలో ఒక లెటర్ రాసిందో చెల్లి, ఎవరో నాకు తెలియదు కానీ అందరిలోని బయట పెట్టకూడదని. అవన్నీ చదివితే మీకు అర్థమైపోద్దని నేను ఎన్నిసార్లు ప్రార్థన చేశాను. ఎంత గొప్ప కూతురు అమ్మ నువ్వు అనిపించింది. ఎంత గొప్ప కూతురు. నిజమైన ఆ తండ్రిని మారడం కోసం చెయ్యట్టుకుంటుంటే చెయ్యలాగా అంటున్నాడట వాళ్ళ నాన్న. పోతలుగా అన్నాడంట దగ్గరికి. నాకు తెలదా, నాకే చెప్పేదానివా అనేవాడట. అలాగే ఏడ్చేది, నా దగ్గరికి వచ్చి ఏడ్చేది, చెప్పేది ప్రార్థన చేయండి అనేది. అమ్మ నేను ఇంటికి వచ్చేనా వస్తే నిన్ను కూడా కొడతా. బాబోయ్, నన్ను కొడతాడని నాకేం భయం లేదు కానీ నిన్ను కూడా వస్తాడమ్మా అని నేను వెళ్ళేవాడిని కాదు. నీకు కూడా చెప్పిందా అంటారేమోనని ప్రార్థన చేసాం. దేవుని మహాకృపను బట్టి అమ్మ కొన్ని నెలల క్రితమే ఆయన దేవుని మందిరంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మార్చుకుంటాడండి తప్పకుండానే. ఇప్పుడు ఆ బిడ్డ ఏమిచ్చింది ఆ తండ్రికి? సుఖాన్ని ఇచ్చింది. ఏ సుఖం? ఇంటికి రాగానే వేడినీళ్ళు కాసి ఇచ్చింది. అది నువ్వు ఎలాగూ తండ్రికి చేయాలి. ఆ తండ్రి ఆ ధర్మం, అది ఎలాగూ చేయాలి. తండ్రిని బాగా చూసుకోవాలి, అది వేరు. కానీ నిజమైన సుఖం ఏది? శాశ్వతమైనటువంటి సుఖాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలి, తల్లిదండ్రులు బిడ్డలకు ఇవ్వాలి. ఇది ఈ లోకంలో నువ్వు ఉండి సాధించాల్సిన విషయం. అది ఈ భూమి మీద ఉండి నువ్వు సాధించాల్సింది రెండే. ఒకటే, ఇంకోటి సుఖం, రెండోది మంచి సమాధి. ఇప్పుడు సమాధి కార్యక్రమం ఏది? సమాధి కార్యక్రమం ఏదమ్మా? ఇప్పుడు మంచి సమాధి అంటే ఏం చేయాలి? సమాధి పాలరాతితో కట్టించాలా? ఏం చేయాలి ఇప్పుడు మంచి సమాధి? అలా భౌతిక సంబంధమైన సుఖం కోసం కాకుండా పరలోక సంబంధమైన సుఖం కోసం ఈ 70 సంవత్సరాల జీవితంలో అతను కష్టపడి ప్రయాసపడి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, అనగా దేవుని యొక్క చట్టాన్ని అనుసరించి నడుచుకుంటే అతను ఎక్కడ చచ్చిపోయినా, రాబందులు వచ్చి రాక్కుపోయినా,
యాక్సిడెంట్ అయ్యి దిక్కుమాలు చావు చచ్చిపోయినా, అవసరమైతే ఫ్లైట్ కూలిపోయినా, లేకపోతే ఇంకోటి జరిగినా, ఏం జరిగినా అతని మరణం ఎలాంటిది? ఎలాంటిది? సమాధి ఎలాంటిది? రేపొద్దున పునరుత్థానుడై తిరిగి లేచే సమాధి అది. మరణమును గెలిచే సమాధి. సమాధి గెల్చెను జయ యేసు. యేసు ప్రభుకి ఏం చేశారు? పాలరాత్రి కట్టించారు. అలా గోతులు లోపలికి ఉంటాయి, బయటకు కూడా కనపడవయి. చక్రాలు దివేస్తారు అంతే, అలాగా లోపల పోతాయి. అది కూడా ఆయన కట్టించుకున్నాడా? ఎవరో ఇచ్చారా? అది ఎవరికో తవ్వుకున్నాడో, ఈయనకి ఇచ్చారు, అంతేనా? అలా సమాధి. మళ్ళీ వెళ్ళిపోయారు అలా సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు. అక్కడికి లేచేసేయడానికి అక్కడికి వెళ్ళాల్సిన పనేమీ లేదు కదా. ఆ సమాధి అది కాదు. యేసు ప్రభు తన జీవిత కాలంలో సాధించి పునరుత్థానుడై తిరిగి లేచిన సమాధి అది. ఇప్పుడు ఏ సమాధి మంచి సమాధి అంటే? సమాధి గెల్చెను జయ యేసు. గెలిచే సమాధి చేయాలి. ఏమా జాలెం సూర్యరావు గారి యొక్క సమాధి పాలరాతితో ఉండే సమాధి కాదు కోరుకునేది దేవుడు, తిరిగి లేచే సమాధి. ఆ కాంటెక్స్ట్ అంతా మీరు చదవండి. ధనము ధాన్యము కోసం, ఈ లోకములో సుఖభోగాల కోసం, సమృద్ధి కోసం పరుగులు తీస్తున్నారు, ఈవిల్ థాట్స్ అని చెప్తున్నాడు సాతాను. కానీ సుఖం కోసం, మంచి సమాధి కోసం మాత్రమే ఈ భూమి మీద ఈ 70 సంవత్సరాల జీవితంలో నువ్వు సాధించాలని. ఆయనకు తెలిసిన భాగంలో సూర్యరావు గారు ఏదో సాధించుకున్నారు. ఈ రోజున మీరు రెండింటి కోసమే బ్రతకాలి ఇక్కడ. ఒకటి సుఖం. ఏ సుఖం? ఇంటికి వెళ్ళగానే అమ్మయ్య ఆ సుఖం. ఆ సుఖం ఉంటుంది పోతుంది, ఉంటుంది పోతుంది. ఇది సుఖం కాదు. ఈ సుఖాన్ని పోగొట్టుకునైనా ఏ సుఖాన్ని పొందుకోవాలి? అగ్నిగుండము లేని నిత్యరాజ్యములో శాశ్వత కాల సుఖాన్ని సంపాదించడానికే ఈ జీవితకాలం. ఇప్పుడు నువ్వు కలెక్టర్ అయ్యి నీకు వచ్చినటువంటి 2 లక్షల జీతంతో 1,92,000 రూపాయలు మీ నాన్నగారు సుఖానికి ఖర్చు పెట్టి ఉన్న 7,000 తినేసి ₹1 దేవుని మందిరానికి వచ్చావనుకో, మీ నాన్నగారికి అంత కంఫర్ట్ ఇచ్చినందుకు, నువ్వు కంఫర్ట్ కోరుకున్నందుకు మొత్తం కలిసి అందరూ అగ్నిగుండానికి వెళ్తారు. అందుకని ఈ భూలోకమందు ఉండగానే ఆ సుఖాన్ని ఇక్కడ సంపాదించాలి. ఏ సుఖాన్నమ్మా హారిక? ఆ సుఖాన్ని సంపాదించాలి. ఈ భూమి మీద ఉన్న ఏ తల్లిదండ్రులైనా మీరు బయటికి వెళ్ళి చూస్తే, నా కొడుకు 300 ఎకరాలు రాశాను, నేను బతికుండగానే నా కొడుకుల్ని సెటిల్ చేసేసాను, ఆడికి 200 ఎకరాలు, ఆడికి 2 ఎకరాలు, ఆడి 6 ఎకరాలు, ఆ కోదాడ పక్కన ఉన్న కొబ్బరి తోట, మానుపెట్లో ఉన్న బంగారం, వాళ్ళ అమ్మగారు ఉన్న 7 కాసుల నగలు, 7 వారాల నగలు, వజ్ర వైడూర్యములతో కూడిన రత్నమాణిక్యములు, తరతరాలుగా వస్తున్న ఆస్తి అని ఇవన్నీ రాసేస్తున్నారు బిడ్డలకి. వీలునామా. ఏమి నామా? ఇవన్నీ భౌతిక సంబంధమైన సుఖాన్ని ఎత్తున్నాడు తండ్రి. పిల్లలు ఏమిస్తున్నారు? భౌతిక సంబంధమైన సుఖాన్ని ఎత్తున్నారు తల్లిదండ్రులకి. మా నాన్న నాకు 200 ఎకరాలు ఇచ్చాడురా, మా నాన్న నేను కాలు కింద ఎట్టకుండా చూస్తాను అంటావు. రేపొద్దున అగ్గిలో ఎడతాడులేండి. ఇక్కడ సుఖాన్ని ఇచ్చానని సరిపెట్టుకుంటున్నావు. మీ నాన్నకి ఏది కావాలో ఆ సుఖాన్ని నువ్వు ఇవ్వలేకపోయావు. నువ్వు ఒక కొడుకువా? నువ్వు ఒక కూతురువా? అది ఇక్కడ మీరు నేర్చుకోవలసిన పాఠం. ప్రియమైన దేవుని సంగమా, ఎవరైనా బ్రతికుండగానే చచ్చిపోయాక నువ్వు చేయలేవు, నేను చేయలేము. ఇప్పుడు మీ తల్లిదండ్రులకి ఏమి ఇవ్వాలమ్మా? హారిక, సుప్రియ, ప్రణతి, శరణ్య, మానస, మీ పేర్లు తెలవు. నీ పేరేంటమ్మా? వీరలక్ష్మి. వీరత్వం. దేంట్లో వీరత్వం? ఇప్పుడు మా నాన్నకి నాకు పరలోకములో శాశ్వతమైన సుఖాన్ని సాధించడం కోసం సాతాను మీద యుద్ధం చేసి వీరుడివై ఏం సంపాదించాలి? శాశ్వత సుఖాన్ని. ఈ సుఖాన్ని కాదు. ఈ సుఖం ఎప్పుడు వద్దే? ప్రార్థన మానెత్తని అందరూ ప్రార్థన పోతుంటే ఇంట్లో టీవీ చూడొచ్చు. ఈ సుఖంలో ఉన్నవాడు వెళ్తాడా పరలోకం? వెళ్ళడు. సరే చెప్పండి, ముగించే అయిపోయింది.
ఏమో నన్ను తిట్టుకోండి అమ్మా. సుఖం అనేటువంటిది ఈ లోకాన్ని మనిషిని మింగేస్తున్నటువంటి ఆయుధం. ఏమిస్తారమ్మా మీ తల్లిదండ్రులకి మీరు చెప్పండి? మీ నాన్నగారు రక్షింపబడకపోతే, మీ అమ్మగారు రక్షింపబడకపోతే, మళ్ళీ రక్షణ అంటే బాప్తిసం తీసుకున్నారండి, రక్షణ వచ్చేసింది ఇంటికి. ఎక్కడొచ్చింది? ఒక ఆయన చెప్తున్నాడు రాత్రి అంటే మళ్ళీ వాళ్ళకి తెలిసిపోద్దని మళ్ళీ అలాగా ఆగాల్సి వస్తుంది నాకు. ఎందుకంటే ఇవన్నీ వెళ్తున్నాయి కదా బయటికి, నన్నే అనుకుంటారు. ఇప్పుడు చెప్తూ రక్షణ వచ్చింది, రక్షింపబడ్డాం, బాప్తిసం పొందిన నాడే ఏమయ్యారట? రక్షణ వచ్చేసిందంట. వచ్చిందా? సుఖాన్ని సంపాదించేసావా? ఇప్పుడు నువ్వు చచ్చిపోతే సుఖమా అంటే నిత్యత్వంలోనికి వెళ్ళిపోయావా? రే ఇదంతా దమ్మీలండి, దమ్మీలు. వాక్య ప్రకారంగా నీ తల్లిదండ్రులను నడుచుకునేలా నీ ప్రాణం బోద్ధపడాలని నడిపించడానికి తీసుకురా. నేను తీసుకొద్దామని అక్కడికి వెళ్ళాను. 6 కూర్చున్నారు ముసలోళ్ళు. రేపు మాపు పాపం వీళ్ళ పెద్దోళ్ళు కదా, ఏ రోజున ఏమవుతుందా అని అలాగే వెళ్ళి అడిగి ఇలాగ వచ్చింది. 4 లేగలేదు. ఒకళ్ళు లెగిచారు, బాబు నీకు ఇలాగా అప్పుడు ఇలాగ అన్నాడు. ఓరు బాబోయ్ అనగానే మొత్తం స్మెల్ వచ్చేస్తున్నాను అనమాట. డ్రింక్ చేసి బాబు అని కాళ్ళు కనబడేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. చెప్పిన మాట ఒకటి వింటలేదు. ఏదైనా సరే అలాగే బాబు అన్నాడు. ఏం వింటలేదు అతను. ఏది చెప్పినా సరే అది. నేను ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత చూసావా ఎలా పంపించాను అన్నట్టు వెళ్తాయి మళ్ళీ జోకులు. ఇప్పుడు వీళ్ళు 3 4 ఏమిద్దామని వెళ్ళాను. అక్కడ సుఖాన్ని జారిపోతారేమో, జారిపోకుండా చూద్దామని వెళ్ళాను. ఆ జారిపోతారేమో అని వెళ్ళాను. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం జారిపోతారని భయం లేదు. వాళ్ళ ఆస్తిని మాత్రం పనిచేసుకుని నాకు ఏమిచ్చారో నువ్వు ఏమి ఇవ్వలేదు, నేను పెంచలేదా, చాలదా నీకు అమ్మా? ఇద్దరు లారీడు వెళ్ళావు చిన్నప్పుడు అమ్మా. లారీడు చిన్నప్పుడు 3 మంత్స్ దగ్గర నుంచి ఇప్పుడంటే డైపర్స్ వచ్చాయి, తల్లికి కొంచెం సుఖం వచ్చింది. అప్పుడు అన్నీ గుడ్డ మొక్కలే కదా ఏమా. అవన్నీ కడిగి తోమి అవి మళ్ళీ ఆరేసి ఆ కంపు కొట్టిన చేతులతో అన్నం తిని ఏమా అంటున్నారు. ఇవన్నీ చేయలేదా చెప్పండి? ఇప్పుడంటే డైపర్స్ ప్యాకెట్ తీసుకురా రాజమండ్రి నుంచి అని మీ ఆయనకి ఫోన్ చేస్తుంటే తెచ్చేస్తున్నాడు. టక్కుమని రాత్రికి తొడిగేస్తున్నాం, పొద్దున్న తీసి అదలు పడతాం. ఇది పెద్ద లేదు నీకు. ఒకప్పుడు అలా కాదండి బాబు. ఆ తల్లిదండ్రులు వాళ్ళు మెడిసిన్స్ ఉండేవి కాదు, ఈ మంచం ఉండేది కాదు, కింద అంతా చల్లగునికిపోయేది. ఇదంతా నానా బాధలు పడి హాస్పిటల్కి వెళ్ళాలంటే కాలినడక మీద అక్కడికి తిరిగి ఎప్పుడో వచ్చిపోయాడు ఒకడు ఇంత పౌడర్ పెట్టుకుని, అన్ని పొట్లాల మందులే. ఏమో ఇప్పుడు అంటే అంత టెక్నాలజీ పెరిగిపోయింది. అన్నీ అప్పు చేసైనా పట్టుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తున్నాడు, బరాబరమని అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడే చచ్చిపోతున్నారు, ఇప్పుడే బాధపడిపోతున్నారు. ఇప్పుడే నేనే ఒక తండ్రినే కదా, నేను పడుతున్న బాధ అంతగా నాకు తెలుసు కదా. ఏంటి ఈ దానికే అంత పెంచి నీకేమి ఇవ్వలేదని మళ్ళీ వాళ్ళ మీద దెబ్బలాట. ఉన్నదంతా నువ్వే తాగేసావు. తాగేళ్లే మరి ఆ వ్యసనం వచ్చింది. ఆ దరిద్రం ఎవడో అంటించిన దాన్ని వదులుకోలేక నువ్వు చూస్తావని ఇంటికి రాకుండా ఆ మూల దాగి ఈ మూల దాగి చీకట్లో దూరి ఎలా దూరి ఇంటికి నువ్వు అలా పడుకున్నావు లేదు చూసుకుని వచ్చి మంచం కింద పడుకుంటున్నాడు పాపం. ఈ బలహీనతను చంపుకోలేక అని లేక బుద్ధి జ్ఞానం లేదు నీకు. తాగి ఇంకెప్పుడు చూసినా తాగి అని తిట్టుతున్నావు, తన్నుతున్నావు. ఒకళ్ళనైతే ఏకంగా వాకట్లో పడుకున్నారు. ఆయన గట్టి ఇంట్లోనేమో అందరూ పడుకున్నారు. బాగుందా? ఏమమ్మా ఎవరన్నా అంటున్నానా? ఎవరు లేరు కదా. అలాగా ఉంటే మార్చుకోండి. తల్లిదండ్రులు మీకు జన్మనివ్వడమే గొప్ప. ఆస్తులు పెంచారా, ఐశ్వర్యం పెంచారా, కనబడే నేలంతా మందా అని అన్నాడా? అలాంటివి ఏమీ లేవు. కాబట్టి ఆ తల్లిదండ్రులను మీరేం చేయాలి? ఇప్పుడు ఆ సుఖాని కోసం చెప్పండి. ఇప్పుడు పిల్లలకి ఏం చేయాలి? తల్లిదండ్రులు ఆ సుఖం కోసం పెంచండి. దానికోసం ఎలా నడవాలో చెప్పండి. అప్పుడు ఇలా ఏమవుతుంది? మంచి చిన్నబవుది, మంచి సమాధి అవుద్ది. ఏమ్మా, ఎవరు సుఖాన్ని కోరి ఈ లోకంలో బ్రతికారో వాళ్ళందరూ సమాధి ఏమవుద్ది? లెగిసే సమాధి అవుద్ది, బద్దలు కొట్టుకుని లేసే సమాధి అవుద్ది, పునరుత్థానం అనేటువంటి సమాధిలోకి వస్తారు. కాబట్టి జాలెం సూర్యరావు గారు కానీ అందరూ కాడ ఇప్పుడు మంచి సమాధి చేశారనే మాట చెప్పొచ్చున్నాడు ఎవడోనని.
అలా చెప్తున్నారనమాట. తాగుబోతోడికి మంచి సమాధి చేయొచ్చా? డబ్బులుంటేనే చేయొచ్చమ్మా? చేయొచ్చు. పాలరాతితో కట్టించవచ్చా? డబ్బులుంటేనే కట్టించవచ్చు. కానీ అక్కడ సుఖాన్ని అనుభవించే సమాధి మాత్రం కాదు. సరే, అలాగా జాలెం సూర్యరావు గారు అయితే మనకి అవకాశం లేదు. హారిక దావీదు ఉన్నాడు, మీ అమ్మగారు ఉన్నారు. వాళ్ళకి నిజమైన సుఖం ఇచ్చే బిడ్డలవ్వండి. దావీదు అంటే పేరంటే చెప్తున్నాను. అలాగే శాంతకుమార్ కానీ, అలాగే మీరు అందరూ కానీ, మీకున్న తల్లిదండ్రులు కానీ దేనికోసం బ్రతకాలి? ఆ సుఖం కోసం మాత్రమే బ్రతకాలి. ఏ సుఖం? ఈ భూమి మీద అన్నాడు, ఉన్నా లేనట్టు బ్రతుకో, కష్టంగా ఎంచుకో, శ్రమనెత్తుకో, సిలువనెత్తుకో, ఇక్కడ నీతి క్రియలన్నీ కష్టంగా సాధించుకో, అక్కడ సుఖంలోకి వెళ్ళిపోదు. కానీ దేవుడు చెప్తుంటే ఇక్కడంటే ఏం కావాలి? ధనధాన్య సమృద్ధి కావాలని ఈ లోకములో దురవేస్తుందట సూర్యుని కింద. ఆ దానికోసం మనిషి అట విశేషముగా ఎంచుకుంటున్నాడట. మీరు అలాంటి భ్రష్టులుగా ఉండకూడదని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ఆ జాలెం సూర్యరావు గారి యొక్క జీవితం ద్వారా మరి మీరేమి నేర్చుకున్నారో కానీ, ఆయన ద్వారా, ఆయన జ్ఞాపకార్థ కూడిక ద్వారా మీరు మాత్రం నిజమైన సుఖాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలి, నిజమైన సుఖాన్ని ఈ గ్రామానికి ఇవ్వాలి, నిజమైన సుఖాన్ని మీ బంధువులకు ఇవ్వాలి, నిజమైన సుఖాన్ని, మంచి సమాధిని తగిన రీతి సమాధులు లేవు. తగిన సమాధులు సిద్ధం చేయండి. అది సమాధి అంటే, లేవగలిగే సమాధి, మృత్యుంజయుడయ్యేటువంటి సమాధి. అలాంటి సమాధిని సిద్ధపాటు చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ జాగ్రత్త, పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ జాగ్రత్త. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం మీరంతా చదవండి. ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు మీకు అందులో నుంచి వస్తాయి. నేను చెప్పేది 3 మాటలు. ఆ 3 మాటల్లోనే ఇంత టైం తీసుకుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించిన గాక. దీనికోసమే కోమలో పోతున్నారు. అందుకని ఇంక వచ్చే నెల నుంచి ఆల్ నైట్ ప్రేయర్స్ ఉంటాయి. ఇంకా మీకు నిద్రని దూరం చేసే మహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండండి. వచ్చే నెల 6వ తారీఖు 7వ తారీఖు ఇంకా ప్రతి నెల ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ఎందుకు ఉంటుందో వాక్యం చెప్పి అప్పుడు మనం ఎందుకు చేయాలి ఆల్ నైట్ ప్రేయర్ అని వాక్య ప్రకారంగా వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మరి జాలెం సూర్యరావు గారి, యాకోబు గారి యొక్క కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఏమని ఏమా వారికి సుఖం, మంచి సమాధి రావాలని ప్రార్థన చేయండి. సుఖం అంటే పరలోకం, సమాధి అంటే ఏంటి? ఆ పరలోకానికి సిద్ధపరచబడిన సమాధి. మంచి మరణం వారందరికీ రావాలి, నాకు రావాలి, మీకు రావాలి, అందరికీ, గ్రామానికే మంచి జరగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన, ముగింపు ప్రార్థన అందరూ ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ప్రభువా, సుఖాన్ని, మంచి సమాధిని అనుగ్రహించుటకు సూర్యరావు గారి యొక్క మరణమును జ్ఞాపకం చేసుకుని ఇంతమందికి ప్రభు నాయన నిజమైన వాక్యానుసారమైన చట్టాన్ని, ధర్మాన్ని, యథార్థతను, సత్యాన్ని ప్రభు బిడ్డలకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తగిన సమాధి, తగిన సుఖం తండ్రి, ఈ భూమి మీద విశేషముగా ఎంచుకున్న ధనధాన్య సమృద్ధులు దురవ్యవస్థగా, ఈవిల్గా, సాతానుగా, అపవాది క్రియలుగా, అంధకార శక్తులుగా ప్రభు మేము భావించి శాశ్వత కాల సుఖాన్ని, శాశ్వత కాల నిత్యత్వాన్ని పొందుకునేటువంటి కుటుంబాలుగా సూర్యరావు గారి ఫ్యామిలీని అంతటినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారి బిడ్డలను దీవించండి. ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలను దీవించండి. ఏ బిడ్డలైనా, ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఇచ్చే సుఖం, నిత్యత్వం, మంచి సమాధి కార్యక్రమం, 10 మంది పాస్టర్లు పిలవడం, 10 మంది పాస్టర్లు ప్రార్థన చేయడం, మంచి కార్యక్రమాలు చేయడం నాయన మంచి సమాధి కాదని, సుఖం, పరలోకాన్ని సాధించుకునే ఈ బ్రతికే, ఈ లోకములో
నిత్యత్వాన్ని సంపాదించుకున్నటకు పడే ప్రయాసే నిజమైన సమాధి అని ప్రభు ఆ సుఖం కొరకు, ఆ నిత్యత్వం కొరకు, శాశ్వత కాల జీవితం కొరకు పడే ఈ శ్రమే మహాభాగ్యమని తండ్రి పొందబోయే ఆ మహాభాగ్యం ముందు ఇప్పుడు పొందుతున్న ఈ శ్రమలు ఎన్నదగినవి కాదని ఎన్నుకున్న భక్తుల వలె మా బ్రతుకును తీర్చిదిద్దమని, వచ్చిన వారందరినీ ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.